గురుభావం పలు సంప్రదాయ సాధువులు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం. తేషామేవానుకంపార్థమహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. గీత 10వ అధ్యాయం 11వ శ్లోకం. సమస్తానికి నేనే ఉత్పత్తి స్థానాన్ని, సర్వం నాలో నుండే ఉద్భవిస్తున్నది. అది తెలుసుకొని జ్ఞానులు సర్వదా నన్ను పరమ ప్రేమతో ఆరాధిస్తూ ఉంటారు. వారి పట్ల కరుణ వహించి నేను వారి బుద్ధిలో నెలకొని వారిలోని అజ్ఞానాంధకారాన్ని సమ్యక్ దర్శన దీప్తివంతమైన జ్ఞానజ్యోతితో రూపుమాపుతాను. ఒకసారి శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పారు. కేశవ్ సేను ఇక్కడికి రావటం మొదలుపెట్టిన తర్వాత నుండే మీ వంటి యంగ్ బెంగాల్ బృందం ఇక్కడికి రాసాగింది. అంతకు మునుపు ఇక్కడికి ఎందరు సాధువులు, సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు, విరాగులు, బాబాజీలు వచ్చేవారో మీకు తెలుసా? రైళ్ల రాకపోకలు మొదలయ్యాక ప్రస్తుతం వారు ఈ వైపు అంతగా రావడం లేదు. కానీ అంతకు మునుపు సాధువులందరూ గంగానది ప్రక్కగా వెళ్లే కాలిబాట మీదుగా స్నానార్థం గంగాసాగరానికి, అట్లే జగన్నాథ దర్శనార్థం పూరికి పోయేటప్పుడు ఇటువైపుగా వచ్చేవారు. అలా వచ్చినప్పుడు తప్పక రాణి రాస్మణి ఉద్యానంలో కొన్ని రోజులు బస చేసి విశ్రాంతి తీసుకునేవారు. వారిలో కొందరు దీర్ఘకాలమే ఇక్కడ గడిపి వెళుతూ ఉండేవారు. ఎందుకో తెలుసా? అన్నపానీయాల శౌచాదులకు ఏకాంత స్థలాల సదుపాయం లేని చోట సాధువులు తిష్టవేయరు. సాధువులు భిక్షాన్నంతో మాత్రమే శరీరాన్ని పోషించుకుంటారు. కాబట్టే అనాయాసంగా భిక్ష లభించే చోట్ల మాత్రమే సామాన్యంగా సాధువులు తిష్టవేయటం కద్దు. ప్రయాణాల్లో అలసిపోయినప్పుడు ఆ సాధువులు భిక్ష దుర్లభమైన చోట్ల కూడా 1-2 రోజులు ఆగి విశ్రమిస్తారు. కానీ వారు ఎన్నడూ నీరు, ఏకాంత స్థలాలు లభించని చోట్లలో మాత్రం బస చేయరు. అందరూ ఉపయోగించే బహిర్భూములను కానీ లేదా తాము ఇతరుల కంటపడే స్థలాల్లో కానీ ఉత్తమ సాధువులు శౌచాదులు నిర్వర్తించరు. వాటికై సుదూరాన ఉండే ఏకాంత స్థలాలకు పోతారు. సాధువులు చెప్పిన ఒక కథ వినండి. ఒక పలానా వ్యక్తి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువుకై అన్వేషించసాగాడు. చూడు, ఏ సాధువు జనసంచారం నుండి దూరంగా పోయి శౌచాదులు నిర్వర్తించుకుంటాడో అతడే నిజమైన పరిత్యాగి అని తెలుసుకో అని ఇతడు విని ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకొని జనసంచారం లేని స్థలాల్లో వెతకసాగాడు. ఇలా ఉండగా ఒకరోజు ఒక సాధువు శౌచాదులు తీర్చుకోవడానికి ఇతరుల కంటే చాలా దూరం వెళ్ళడం చూసి ఈ వ్యక్తి అతన్ని కాస్త దూరంలో ఉండి అనుసరించసాగాడు. ఈలోపు మరొక సంఘటన జరిగింది. నిజమైన యోగి పురుషుణ్ణి వివాహం చేసుకుంటే సుపుత్రుడు జన్మిస్తాడు అన్న సంగతి ఆ దేశ రాజకుమార్తె విన్నది. ఎందుకంటే యోగి పురుషుల వంశంలోనే సాధువులు జన్మిస్తారని శాస్త్రాలు వచ్చిస్తున్నాయి కనుక. తనకు నచ్చిన వరుణ్ణి వెతకటం కోసం ఈ రాకుమార్తె సాధువులు బస చేసిన చోటుకు వచ్చింది. పైన పేర్కొన్న సాధువును ఎంపిక చేసుకొని అంతఃపురానికి తిరిగి వచ్చి ఆ సాధువునే వివాహం చేసుకుంటానని తండ్రితో చెప్పింది. రాజుకు కుమార్తె అంటే పంచప్రాణాలు. ఆమె పట్టుపట్టడంతో రాజు ఆ సాధువును కలుసుకొని తన కుమార్తెను వివాహమాడమని, ఆమెతో పాటు అర్ధరాజ్యం కూడా ధారాదత్తం చేస్తానని పరిపరి విధాల ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ సాధువు ఈ ప్రలోభాలకు వశం కాలేదు. ఆనాటి రాత్రే ఎవరికి తెలియకుండా ఎటో వెళ్ళిపోయాడు. నిజమైన సాధువు కోసం వెతుకుతున్న ఆ వ్యక్తి ఈ సాధువు ప్రవర్తన, అతడి అద్భుత పరిత్యాగం చూసి ఆయనను నిజమైన బ్రహ్మజ్ఞానిగా గుర్తించాడు. వెంటనే ఇతడు వెళ్ళి ఆ సాధువుని ఆశ్రయించాడు. సాధువు ఈ వ్యక్తిని కనికరించే ఉపదేశం చేశాడు. ఆయన అనుగ్రహంతో ఈ వ్యక్తి నిజమైన భగవద్భక్తిని పొంది తన జీవిత ధ్యేయాన్ని నెరవేర్చుకున్నాడు. రాణి రాస్మణి ఉద్యానంలో భిక్ష సునాయాసంగా లభించేది. గంగామ తల్లి అనుగ్రహంతో
నీటికి ఎటువంటి ఎద్దడి ఉండేది కాదు. సాధువులకు నచ్చే ఏకాంత ప్రదేశాలు చుట్టుపట్ల ఉన్నాయి కూడా. కాబట్టి ఆ రోజుల్లో సాధువులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బస చేసేవారు. దక్షిణేశ్వర ఉద్యానంలో లభించే సదుపాయాల గురించిన వార్త ఆ నోట ఈ నోట ప్రాకింది. గంగాసాగర్, పూరీ క్షేత్రాలకు తీర్థయాత్రలు చేసే సాధువులకు రాస్మణి ఉద్యానం చక్కని విశ్రాంతినిచ్చే బసగా క్రమేణా ప్రసిద్ధికెక్కింది. శ్రీరామకృష్ణులు మళ్ళీ కొనసాగించారు. ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక వర్గాలకు చెందిన అనేక మంది సాధువులు ఇక్కడ గుమికూడేవారు. ఒక్కో సమయంలో సన్యాసులు, పరమహంసలు, పొట్టకూటి దేశద్రిమ్మరులు కారు వచ్చేవారు. రాత్రింబవళ్ళు ఆ గది సాధువులతో నిండిపోయి ఉండేది. బ్రహ్మం, మాయ, అస్థి, భాతి, ప్రియం మొదలైన వేదాంతాంశాల చర్చలో రేయింబవళ్ళు గడిచిపోయేవి. ఆ గది శ్రీరామకృష్ణుల వారి గది. అస్థి, భాతి, ప్రియం అనే వేదాంత పదాలను శ్రీరామకృష్ణులు ఇలా విశదీకరించేవారు. ఈ పదాలు వేటిని సూచిస్తాయో మీకు తెలుసా? బ్రహ్మస్వరూపాన్ని. వేదాంతం బ్రహ్మస్వరూపాన్ని ఇలా అభివర్ణిస్తుంది. ఏ పరమాత్మ అస్థిస్వరూపుడో, అంటే ఎవరు సర్వకాల సర్వావస్థల్లో ఏ మార్పు లేకుండా నిజానికి విద్యమానుడై ఉంటాడో అతడే భాతి, అంటే ప్రకాశిస్తూ లేదా అభివ్యక్తమవుతూ ఉంటాడు. అంటే అభివ్యక్తం అవటం జ్ఞానం స్వభావం అన్నమాట. ఏ వస్తువును గురించిన జ్ఞానం మనకు కలుగుతుందో ఆ వస్తువే మనకు అభివ్యక్తం అవుతుంది. దేనిని గురించి తెలియదో అది అభివ్యక్తం కాబట్టే ఏ వస్తువు ఉనికి మనకు తెలియవచ్చిన తక్షణం అది మనకు అభివ్యక్తం కావటం గురించి మనకు ఎరుక కలుగుతుంది. అంటే దాని జ్ఞానస్వరూపం మనకు అవగతమవుతుంది. వెంటనే అది మనకు ప్రియమైందిగా అనిపిస్తుంది. అంటే ఆ వస్తువులో ఉన్న ఆనంద స్వరూపం మన మనస్సుల్లో ప్రియభావాన్ని జనింపచేసి దాన్ని ప్రేమించాలనే ప్రేరణను మనలో పురిగొల్పుతుంది. ఈ విధంగా దేనిని గురించైనా అస్థి, అంటే ఇది ఉన్నది అనే ఎరుక కలగగానే దాని జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపాన్ని గురించిన ఎరుక కూడా కలుగుతుంది. అంటే అస్థి, భాతి, ప్రియం ఈ మూడు సదా కలిసే అవగతమవుతాయి. కాబట్టే అస్థి అనే భావంతో పాటు భాతి, ప్రియం అనే ఎరుక, భాతి అనే భావంతో పాటు అస్థి, ప్రియం అనే ఎరుక, అట్లే ప్రియం అనే ఎరుకతో అస్థి, భాతి అనే ఎరుక కలుగుతాయని వేదాంతం మనకు బోధిస్తూ ఉన్నది. ఎందుకంటే ఏ బ్రహ్మ పదార్థం నుండి ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి, వస్తువు ఉత్పన్నమైనాయో ఆ బ్రహ్మ పదార్థ స్వరూపమే అస్థి, భాతి, ప్రియం కనుక. లేదా దానికే మరో పేరు సచ్చిత్ ఆనందం. కాబట్టే నిజమైన ఆనందం కలిగినప్పుడు దీన్నే భగవత్ సాక్షాత్కారం లేదా బ్రహ్మజ్ఞానం అంటారు. అప్పుడు నీ మనస్సు అనురక్తి చెందిన ప్రతి వస్తువులో కానీ లేదా వ్యక్తిలో కానీ భగవంతుని ఉనికి నీకు తెలియవస్తుందని ఉత్తర గీత వచ్చిస్తున్నది. ఎత్ర ఎత్ర మనోయతి తత్ర తత్ర పరం పదం. ఎక్కడెక్కడకు మనస్సు పోతుందో అక్కడల్లా భగవంతుడు కనిపిస్తాడు. రూపరసాది భోగ్య విషయాలు కూడా ఆనంద స్వరూపుడైన ఆ పరమాత్మని అంశాలు కావడం వల్లనే మనస్సు వాటి పట్ల ఆకర్షితమవుతుందని వేదాలు వచిస్తున్నాయి. ఇటువంటి విషయాల మీద ఆ సన్యాసుల మధ్య తీవ్రంగా చర్చోపచర్చలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో నేను తీవ్ర రక్తగ్రహణతో బాధపడుతున్నాను. ఎడతెగని విరోచనాలు. గదిలో ఒక మూల హృదయ్ ఒక మట్టి పాత్రను పెట్టాడు. ఓ ప్రక్క అలా రక్తగ్రహణతో బాధపడుతూనే మరో ప్రక్క వారి వేదాంత చర్చను వినేవాడిని. ఏ విషయంలోనైనా వారు ఒక నిర్ణయానికి రాలేనప్పుడు దీనిలో నుండి అమ్మ సరళమైన పరిష్కారాలను చూపించేది. ఆ పరిష్కారాలను నేను వారికి చెప్పగానే వారి భేదాభిప్రాయాలు సమసిపోయేవి. ఒకప్పుడు ఒక సాధువు ఇక్కడికి వచ్చాడు. ఆయన ముఖం దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఆయన సదా ఒక చోట కూర్చుని మందహాసం చేస్తుండేవాడు. ఉదయాన్ని ఒకసారి, సాయంత్రం ఒకసారి ఆయన తన గదిలో నుండి బయటకు వచ్చేవాడు.
తన చుట్టూ ఉన్న చెట్లను, మొక్కలను, గంగానదిని, ఆకాశాన్ని తేరిపార పరికించేవాడు. తరువాత ఆనందంలో మునకలు వేస్తూ 2 చేతులు పైకెత్తి నాట్యం చేసేవాడు. ఒక్కొక్కప్పుడు నేల మీద పడి దొర్లుతూ పెద్దగా నవ్వుతూ, సభాస్, ఎంత అద్భుతమైంది మాయ, ఎంతటి భ్రమ కల్పించబడింది అని అంటుండేవాడు. అంటే భగవంతుడు ఎంతటి అందమైన మాయను ఆవిష్కృతం చేశాడని అర్థం. అదే అతడి ఉపాసన. అతడు పరమానందానుభూతిని పొందాడు. మరొక సందర్భంలో మరో సాధువు ఇక్కడికి వచ్చాడు. అతడు జ్ఞానోన్మత్తుడైన సాధువు. అతడు పిశాచంలా కనిపించాడు. అతడు నగ్నంగా ఉన్నాడు. ఒళ్ళంతా దుమ్ము ధూళి పట్టి ఉంది. పొడవైన గోళ్ళు, శిరోజాలు, పీనుగుల మీద నుండి ఏరుకొచ్చిన చినిగిపోయిన పీలికలైన బట్టలు ఒంటిపై భాగాన ఆచ్ఛాదనగా చేసుకుని ఉన్నాడు. కాళికాలయం ముందు నిలబడి కాళీ ప్రతిమను చూస్తూ స్తవం పఠించసాగాడు. అతడి స్తవగానానికి ఆలయం యావత్తు కంపించినట్లయింది. అది చూసి అమ్మ ప్రసన్నురాలై నవ్వినట్లుగా అనిపించింది. తర్వాత అతడు పేదల ప్రసాదం పుచ్చుకునే చోటికి వెళ్ళి కూర్చోబోయాడు. ఆ పిశాచార ఆకారాన్ని చూసి తమతో కూర్చొనివ్వకుండా వారు అతన్ని అక్కడి నుండి తరిమివేశారు. ఆ తర్వాత ఎంగిలాకులు పారవేసే చోట కూర్చుని కుక్కలతో పాటు ఆ ఎంగిలాకుల్లో మిగిలిన ఆహారాన్ని పంచుకొని తింటూ అతడు కనిపించాడు. ఒక కుక్క మెడ చుట్టూ చేయి వేసి ఒకే ఎంగిలాకు నుండి అతడు, ఆ కుక్క కలిసి తినసాగారు. అపరిచిత వ్యక్తి ఎవరో తన మెడ మీద చేతులు వేసినప్పటికీ ఆ కుక్క మొరగలేదు, పారిపోవటానికి ప్రయత్నించలేదు. చివరికి నాకు కూడా అదే గతి పట్టి అతళ్ళ తిరగాడవలసి వస్తుందేమోనని ఆ దృశ్యం చూసి భయపడ్డాను. ఇదంతా చూసి నేను గబగబా హృదయం వద్దకు వచ్చి, హృదు, అతడిది సామాన్యమైన పిచ్చితనం కాదు, అది దివ్యోన్మాదం అని చెప్పాను. నా మాటలు విని హృదయ్ అతన్ని చూడటానికి పరిగెత్తాడు. అప్పటికే ఆ సాధువు ఉద్యానం దాటి వెళ్ళిపోతున్నాడు. హృదయ్ అతన్ని చాలా దూరం వరకు వెంబడించి, మహారాజ్, భగవత్ సాక్షాత్కారం పొందే ఉపదేశం కాస్త సెలవీయండి అని ప్రార్థించాడు. మొదట అతడేమీ బదులు పలకలేదు. కానీ హృదయ్ తనను వదిలిపెట్టకుండా వెంబడించి రావటం గమనించి కాలిపాట పక్కన పారుతున్న మురికి కాలువ నీటిని చూపుతూ, ఈ మురికి నీరు, ఆ గంగాజలము సమానంగా పవిత్రమైనవే అనే జ్ఞానం నీలో ఎప్పుడు ఉదయిస్తుందో అప్పుడు భగవద్ అనుభూతి పొందగలవు అని చెప్పాడు. అంతే, ఇంకేమీ చెప్పలేదు. అయినా హృదయ్ ఇంకా అతడి నుండి వినాలని ప్రయత్నించాడు. మహారాజు, నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి మీ వెంట తోడుకొని వెళ్ళండి అని అడిగాడు. అందుకు ఆ సాధువు బదులేమీ చెప్పలేదు. అతడు మరికొంత దూరం వెళ్ళి వెనక్కు తిరిగి చూడగా హృదయ్ ఇంకా వెంబడిస్తూ రావటం కంటపడింది. వెంటనే కళ్ళెర్ర చేసుకొని ఇటుక ముక్కను పుచ్చుకొని విసరబోయినట్లు బెదిరించాడు. దాంతో హృదయ్ వెనుదిరిగి పారిపోయాడు. అలా హృదయ్ పారిపోగానే ఆ సాధువు ఇటుక ముక్కను కింద పడేసి బాటను విడిచి మెల్లగా జారుకున్నాడు. మళ్ళీ ఆ సాధువు కనిపించలేదు. లోకుల సతాయింపుల నుండి తప్పించుకోవడానికి అటువంటి సాధువులు మారు రూపంలో అలా సంచరిస్తూ ఉంటారు. ఈ సాధువు నిజమైన పరమహంస స్థితిలో ఉన్నాడు. నిజమైన పరమహంసలు పిల్లల్లా, పిశాచాల్లా, పిచ్చివారిలా లోకంలో వ్యవహరిస్తూ ఉంటారని శాస్త్రాలు వచిస్తున్నాయి. అందుకే పరమహంస వరేణ్యులు తమ చుట్టూ కొందరు పిల్లలను చేరతీసి ఆ పిల్లలతో ఆడుకుంటూ వారిలా వర్తించడం నేర్చుకుంటారు. పిల్లలకు దేని పట్ల అనురక్తి ఉండని విధంగా వీరు ప్రతిదాని పట్ల అనురక్తిని కల్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తల్లి కొత్త బట్ట తొడిగినప్పుడు పిల్లవాడు ఎంతో సంతోషిస్తాడు. నువ్వు చూడలా, ఆ బట్టను నాకు ఇవ్వు అని నువ్వు కనుక అడిగితే వెంటనే అతడు, నేను ఇవ్వను, మా అమ్మ నాకు ఇచ్చింది అని టక్కుని జవాబిస్తాడు. ఇలా జవాబిచ్చి బహుశా నువ్వు లాగేస్తావేమో అనుకుని ఆ బట్టను గట్టిగా పట్టుకొని భీతితో నీ వంకే చూస్తూ ఉంటాడు. ఆ బట్టనే తన ఆరో ప్రాణంగా చూసుకుంటాడు. కానీ ఆ తర్వాత చిల్లిగా ఖరీదు చేసే బొమ్మ నీ చేతిలో ఉండటం చూసి, దాన్ని నాకు ఇవ్వు, ఈ బట్ట నీకు ఇస్తాను అంటాడు. కాసేపు అయ్యాక బహుశా ఆ బొమ్మను విసిరేసి
ఒక పువ్వు కోసం పరిగెడతాడు. బట్ట పట్ల అతడికి ఎంత తక్కువ అనురక్తి ఉందో బొమ్మ పట్ల కూడా అంతే అనురక్తి ఉంది. బ్రహ్మజ్ఞానుల విషయం కూడా అంతే. ఆ విధంగా కొంతకాలం జరిగింది. పరమహంసల రాక తగ్గిపోసాగింది. వారి స్థానే తీవ్ర వైరాగ్యవంతులు, శ్రద్ధాళువులు, అనాసక్తి పరులు అయిన రావత్ బాబాజీలు అంటే శ్రీరాముణ్ణి ఆరాధించే సాధువులు పలువురు రాసాగారు. బాబా అంటే తండ్రి. ఉత్తర భారతదేశంలో వైష్ణవ సాధువులను బాబా అని పేర్కొనటం పరిపాటి. జీ అనే అక్షరం గౌరవ సూచకం. తెలుగులో గారుకు సమానార్థం. ఆహా, వారి భక్తి విశ్వాసాలు ఎంత మహోన్నతం! భగవత్ సేవలో ఎంతటి నిష్ఠాగరిష్ఠులు! అటువంటి రామావత్ సాధువుల్లో ఒకరి నుండి రామ్లాలా నా వద్దకు వచ్చి ఉండిపోయాడు. అదొక పెద్ద కథ. లాలా అనే పదం పసిబిడ్డను సూచిస్తుంది. రామ్లాలా అంటే బాలరాముడు అని అర్థం. ఆ బాబాజీ రామ్లాలా విగ్రహాన్ని చాలా కాలం నుండి ఆరాధిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటు తీసుకుని వెళ్ళేవాడు. భిక్ష ద్వారా లభించిన ఆహారాన్ని వండి రామ్లాలకు నైవేద్యంగా అర్పించేవాడు. అంతేకాదు, నిజంగా రామ్లాలా ఆరగించటం లేదా ఏదైనా తింటానని మారాన్ చేయటం, పచారులు చేసి రావాలని కోరటం, అల్లరి చేయటం మొదలైనవన్నీ ఆ సాధువు ప్రత్యక్షంగా దర్శించేవాడు. ఆ రామ్లాలా సాహచర్యంలో అతడు సదా ఆనంద పారవస్యమత్తతలో ఉండేవాడు. రామ్లాలా అవన్నీ చేయటం నేను కూడా చూశాను. 24 గంటల సేపు బాబాజీ వద్ద కూర్చొని రామ్లాలాను తదేకంగా చూస్తూ ఉండేవాడిని. రోజులు గడిచే కొద్దీ రామ్లాలాకు నా పట్ల ప్రేమ అధికరించసాగింది. నేను బాబాజీ వద్ద కూర్చుని ఉన్నంతసేపు రామ్లాలా ఆడుతూ పాడుతూ ఆనందంగా అక్కడే ఉండేవాడు. కానీ నేను నా గదికి బయలుదేరగానే నన్ను వెంబడించేవాడు. రావద్దని ఎంత కట్టడి చేసినా వినేవాడు కాదు. మొదట్లో ఇదంతా ఏదో నా మతిభ్రమ అనుకునేవాడిని. అంతగా తనను ప్రేమిస్తూ ఎంతో కాలం నుండి ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్న బాబాజీ కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడా? అసంభవం. కానీ అలా అనుకున్న ఏం ప్రయోజనం? యథార్థంగా నా ముందున్న మిమ్మల్ని చూసినట్లే నా ముందు నన్ను అనుసరిస్తూ నృత్యం చేస్తూ రావడం చూసేవాడిని. ఒక్కొక్కప్పుడు చంకర ఎత్తుకోమని మారాన్ చేసేవాడు. మరొకప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే స్థిమితంగా అక్కడ కూర్చుని ఉండేవాడు కాదు. అక్కడికి ఇక్కడికి పరిగెత్తేవాడు. ముళ్ళ కంచెల్లోకి పోయి పువ్వులు కోసేవాడు, లేదా గంగానదిలో దూకి ఈదుతూ నీటిని ఎగజిమ్మేవాడు. నేను పదే పదే, నాయనా అలా చేయవద్దు, ఎండలో తిరిగితే కాళ్ళు బొబ్బలెక్కుతాయి, ఎక్కువసేపు నీళ్ళలో నానితే జలుబు చేసి జ్వరం వస్తుంది అని చెప్పేవాడిని. ఎంత చెప్పినా వినిపించుకునేవాడు కాదు. మరెవరికో నేను చెప్తున్నట్లు అసలు పట్టించుకునేవాడు కాదు. పద్మపత్రాల వంటి తన అందమైన కళ్ళను విప్పి నా వంకే చూస్తూ ఈకిలించేవాడు. నన్ను విసిగించాలని మరింత అల్లరి పనులు చేసేవాడు. మూతి ముడుచుకొని నన్ను వెక్కిరించేవాడు. నాకప్పుడు నిజంగా కోపం ముంచుకొచ్చేది. వెధవా ఉండు, ఈరోజు బడితి పూజ చేస్తాను అని తిట్టేవాడిని. ఇలా కేకలేసి ఎండలో నుండో లేదా నీళ్ల నుండో యువతలకు లాక్కొచ్చి అది ఇచ్చి బుజ్జగించి గదిలోనే ఆడుకునేలా చేసేవాడిని. అతడి చిలిపి చేష్టలు మితిమీరినప్పుడు 1-2 వడ్డించేవాడిని. దెబ్బలు తిన్నప్పుడు అతడి అందమైన పెదవులు కంపించేవి. ఏడుస్తూ నా వైపే చూస్తూ ఉండేవాడు. అతడి ఏడవటం చూసి నేనెంతో బాధపడేవాడిని. వెంటనే ఆప్యాయంగా ఒళ్ళోకి తీసుకొని బుజ్జగించేవాడిని. ఇవన్నీ నిజంగానే జరిగాయి. ఒకరోజు స్నానం చేయటానికి నేను వెళుతూ ఉంటే నాతో పాటు వస్తానని పట్టుపట్టాడు రామ్లాలా. చేసేది లేక నాతో కూడా తీసుకెళ్ళాను. కానీ ఎంతసేపటికి నేల నుండి బయటికి రాడే. ఎంత చెప్పినా వినిపించుకోడు.
చివరికి నాకు కోపం వచ్చింది. అతన్ని నీళ్ళల్లో ముంచి ఇష్టం వచ్చినంతసేపు నీళ్ళల్లో ఉండు అని అన్నాను. అప్పుడు అతడు నిజంగానే ఊపిరాడక గిలగిల కొట్టుకోవటం చూసి నేను చేసిన పనికి పశ్చాత్తాపం చెంది నీళ్ల నుండి బయటికి తీసి ఎత్తుకున్నాను. మరో సందర్భంలో అతడి కోసం ఎంత బాధపడి విలపించానో చెప్పలేను. ఆ రోజు ఏదో తినాలని రామ్లాల మొండికేశాడు. పొట్టు తీయని అటుకులు ఇచ్చాను. ఆ అటుకులు తిని రామ్లాల నాలుక గీరుకుపోయింది. అది చూసి నేను పడిన బాధ ఇంతింత కాదు. వెంటనే అతన్ని నా ఒళ్ళోకి తీసుకుని అతడి చుబుకాన్ని పుచ్చుకుని, అయ్యో ఎంత అనాలోచితంగా మూర్ఖంగా ప్రవర్తించాను. తల్లి కౌశల్య వెన్నమేగడలను పెట్టిన నీ నోట్లో ఈ మోటు పదార్థాన్ని పెట్టాను కదా తండ్రి అని బిగ్గరగా ఏడుస్తూ చెప్పాను. ఎన్నడో జరిగిపోయిన ఆ సంఘటన గురించి మాతో చెప్తూ ఉంటే శ్రీరామకృష్ణలో గత శోకం పెళ్ళుబికింది. మా సమక్షంలో ఆయన బోరున ఏడ్చేశారు. రామ్లాలాతో ఆయనకు ఏర్పడిన ఆప్యాయనురాగాల బంధం మాకు కించిత్ కూడా అవగతం కాకపోయినా ఆయన పట్ల సానుభూతితో మా కళ్ళు చెమర్చకుండా ఉండలేకపోయాయి. మాయాపాశంలో కట్టుబడిపోయిన అల్పజీవులమైన మేము రామ్లాలాను గురించి విని స్తబ్దులమయ్యాం. భక్తిపూర్వక భీతితో ఏమైనా అతడి లీలలు కనపడతాయేమోనని రామ్లాలా ప్రతిమ వైపు ఆశాజనకంగా చూశాం. ఒట్టి లోహం తప్ప మాకేమీ కనిపించలేదు. ఎలా కనిపిస్తుంది? రామ్లాలా పట్ల ప్రేమాకర్షణ ఆ మేరకు మాకు లేదే. శ్రీరామకృష్ణుల్లా శ్రీరామచంద్రుని పట్ల ప్రేమ మాలో తీవ్రమై మా ప్రేమ నేత్రాలు విప్పారినప్పుడే కదా అంతరంగంలోనూ బాహ్యంలోనూ సజీవుడైన రామ్లాలాను చూడగలిగేది. భక్తిహీనులమైన మాకు కనిపించింది ఒక చిన్న ప్రతిమ మాత్రమే. దానిని చూసి శ్రీరామకృష్ణులు చెప్పిన సంఘటనలు నిజంగా జరిగాయా, అలా జరగటం సంభవమేనా అనే ఆలోచనలే తలెత్తుతాయి. ఆధ్యాత్మికపరమైన ప్రతి విషయంలోనూ మనకు ఇటువంటి సంశయమే ఎదురవుతుంది. దేనిని విశ్వసించం. సంశయం అనే భారాన్ని నెత్తిమీద పట్టుకొని చతికిల పడతాం. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అంటే, ఓ మానవులారా, ఈ ప్రపంచంలో ఒక్క సచ్చిదానంద బ్రహ్మ వస్తువు తప్ప మరేదీ లేదు. మీకు కనిపించే నానా వస్తువుల్లో, నానా వ్యక్తుల్లో దేనిలో కూడా సత్యత్వం అన్నదే లేదు. ఉన్నదంతా ఒక్క భగవంతుడు మాత్రమే అని బ్రహ్మజ్ఞులైన ఋషులు వచించడం నీకు తెలియదా? ఋషుల పై వచనాల విని బహుశా అది నిజమేనేమో అనే సంశయం మెరుపుతీగలా మెరిసి మళ్ళీ మాయమైపోతుంది. ఎందుకంటే వారి వచనాలు ఆలకించి ప్రపంచాన్ని పరికించి చూస్తే వారు వచించే ఆ ఏకమేవ అద్వితీయమనబడే బ్రహ్మవస్తువు నీడైనా ఎంత వెతికినా అసలు మనకు కానరాదు. ఒట్టి కర్ర, మన్ను, ఇళ్ళు, వాకిళ్ళు, మనుష్యులు, పశువులు, ఇలా వివిధ రంగుల ఆకృతుల నానాత్వం మాత్రమే మనకు కనిపిస్తుంది. మహా అయితే అనంత తారకామండలంలో దీప్తమైన వినిర్మల నీలాకాశం, లేదా నీలాకాశాన్ని చుంబింప ప్రయత్నిస్తూ ఉన్నట్లున్న మంచుతో కప్పబడ్డ పర్వత శిఖరాలు, లేకుంటే అంత గర్వం తగదు సుమా అని వాటిని హెచ్చరిస్తున్నట్లు మర్మర సవ్వడితో వడివడిగా ప్రవహించే నిర్మలమైన సెలయేళ్ళు, లేదా ప్రచండ శక్తితో ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పైకెగసి అంతటినీ మింగివేయాలనే ఆశతో ముందుకు ఉరుకుతూ ఎంత ప్రయత్నించినా చెలియలి కట్టను అతిక్రమించలేని సముద్రాలను, మహా అయితే ప్రకృతి అందించే ఈ సౌందర్యాలను మాత్రమే మనం తిలకించగలం. వీటిని చూసి ఈ ఋషులు ఏమైనా మత్తు ప్రభావంలో చూస్తూ ఉన్న ప్రతిదీ బ్రహ్మమని చెప్పలేదు కదా అని భావిస్తాం. మనం అలా సంశయించడం గమనించి, నాయనలారా, మేం చెప్తున్నది నిజమే, ఆత్మ సంయమాన్ని, పావనత్వాన్ని సంతరించుకోండి, మనస్సుని ఏకాగ్రము ప్రశాంతము చేసుకోండి. అప్పుడు మేము చెప్పింది అవగతం చేసుకోగలుగుతారు. నీ ఆలోచనల అభివ్యక్తీకరణే ఈ ప్రపంచమన్న నిజం నువ్వు అప్పుడు గ్రహించగలుగుతావు. నీ మనస్సులో నానాత్వం ఉండటం వల్లనే బాహ్యంలో కూడా నీకు నానాత్వం కనిపిస్తున్నది అని ఋషులు సమాధానం చెప్పవచ్చు. ఋషులు చెప్పిన సమాధానానికి మనం ఇలా స్పందిస్తాం. స్వామి, బ్రతుకు తిరుగు సంపార్జించుకోవటంతోనే, ఇంద్రియాల నిరంకుశత్వంతోనే మేము సతమతమవుతున్నాం. మీరు చెప్తున్న అనుష్ఠానాలు పాటించడంలో ఇక మాకు తీరిక ఎక్కడుంటుంది? లేదా ఇలా అంటాం,
మీరు పేర్కొనే ఆ బ్రహ్మాన్ని సాక్షాత్కారం చేసుకోవాలంటే నిర్వర్తించవలసిన మీరిచ్చిన విధుల జాబితాను కొన్ని రోజుల్లో లేదా కొన్ని నెలల్లో లేదా కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేయటం జరిగే పని కాదు. ఒక జీవితకాలంలో సైతం పూర్తి చేయగలగడం సందేహమే. మీరు ఉపదేశించినట్లు మా మనస్సులను కేంద్రీకరించి ప్రయత్నించినప్పటికీ ఆ బ్రహ్మాన్ని పొందడంలో విఫలమైతే చిట్ట చివరకు ఆ అనంత ఆనందానుభూతి సముపార్జనం కేవలం అభూత కల్పనగా మిగిలిపోతుంది. రెంటికి చెడ్డ రేవడి పరిస్థితిలో పడతాం. ఇహపరాలను రెంటిని కోల్పోతాం. ఇటు తాత్కాలికమే అయినా లౌకిక సుఖాలను అటు ఆ పరమానందాన్ని చవిచూడలేం. అప్పుడు మా గతి ఏమిటి? వద్దు స్వామి, వద్దు. ఆ అనంత ఆనందాన్ని చవిచూసే భాగ్యం మీకు కలిగితే మంచిది. మీ శిష్య ప్రశిష్యులతో సహా దాన్ని అనుభవిస్తూ ఉండండి. రూపరసాదుల నుండి కళ్ళేయుట మాకు అందుతున్న ఈ సుఖాన్నే మమ్మల్ని అనుభవించనివ్వండి. పైకి సబబుగా తోచే తర్కవాదాలు చేసి మేము అనుభవిస్తున్న ఆ కించిత్తు సుఖాన్ని చెడగొట్టకండి. విజ్ఞాన శాస్త్రవేత్త ముందుకొచ్చి మనతో ఇలా అంటాడు: ఈ ప్రపంచంలోని పదార్థాలన్నిటిలో ఇటుకలు, చెట్లు, మొక్కలు, మనుష్యులు, పశువులు ఇలా ప్రతి ఒక్కదానిలో సర్వత్రా వ్యాప్తమైన ఒకే ఒక్క చైతన్య శక్తి ఈ నానా వస్తువులుగా, వ్యక్తులుగా అభివ్యక్తమవుతున్నదని నేను నీకు ఆధునిక పరికరాల సహాయంతో రుజువు చేసి చూపించగలను. ఆ వస్తువులన్నిటిలోనూ జీవం స్పందిస్తూ ఉండటం మనకు కూడా కానవస్తుంది. ఆ శాస్త్రవేత్తకు మా జవాబు: శభాస్, నీ మేధస్సు పరిధి విస్తృతమైందే, కానీ కేవలం ఆ జ్ఞానం మాత్రమే ఉన్నందున ప్రయోజనం ఏమిటి? దాదాపు ఈ విషయాన్నే శాస్త్రకర్తలైన మా ఋషులు ఏనాడో చెప్పి ఉన్నారు. అంతఃసజ్ఞ భవంత్యేతే సుఖదుఃఖ సమన్విత అంటే రాళ్ళు రప్పల వంటి జడ పదార్థాల్లో కూడా చైతన్యం నిహితంగా ఉంది. అందువల్లనే అవి సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నాయి. ప్రయోగాల ద్వారా ఆ విషయాన్ని నిరూపించి నువ్వు ఇప్పుడు చూపించావని అంగీకరిస్తాం. కానీ ఇది మా రూపరసాది సుఖభోగాలను పెంపొందిస్తుందని నువ్వు చెప్పగలవా? అప్పుడే నీ వివేకాన్ని మెచ్చుకోగలుగుతాం. అందుకు ఆ విజ్ఞానవేత్త బహుశా ఇలా జవాబు ఇవ్వవచ్చు: ఎందుకు కాదు, తప్పకుండా పెంపొందిస్తుంది. ఇలా చూడండి, విద్యుత్ శక్తి కనిపెట్టడంతో ప్రపంచం నలుమూలల నుండి వార్తలు తెలుసుకోవటం ఎంత సులువైందో మీకు కనిపించడం లేదా? అలాగే ఆవిరి శక్తి కనుగొనడం వలన ఆ శక్తితో నడిచే రైళ్లు, ఓడలు, యంత్రాలు, కర్మాగారాలు మొదలైన వాటి ద్వారా నీ సమస్త సుఖాలకు మూల కారణమైన ధనాన్ని ఆర్జించడం నీకెంత సులభమైందో చూడు. అలాగే తుపాకీ మందులాంటి పేలుడు పదార్థాల రహస్యాలను ఆవిష్కరించుకొని తుపాకులను, ఫిరంగులను తయారు చేసి వాటి ద్వారా నీ సుఖభోగాలకు అడ్డుపడే శత్రువులను పరిమార్చడం నీకెంత సులభతరమైందో గుర్తించలేదా? విజ్ఞాన శాస్త్రం ద్వారా నేడు నీకు పరిచితమైన ఈ సర్వవ్యాపకమైన శక్తి భవిష్యత్తులో సత్ప్రయోజనాలను నీకు తప్పక వినియోగపడుతుంది. ఆ సమాధానంతో సంతృప్తి చెందక మనం ఇలా అడుగుతాం: మంచిది, ఒక రకంగా నీ జవాబు సబబుగానే ఉంది. కానీ సాధ్యమైనంత త్వరలో మా సుఖభోగాలకు పరాకాష్ఠ అయిన దాన్ని సృష్టించివు. నువ్వు నూతనంగా ఆవిష్కరించిన శక్తి మరింత మా సుఖభోగాల పులకరింతకు దోహదం చేస్తుందా? అప్పుడు మాత్రమే నీ నూతనావిష్కరణ అభినందనీయము, నీ మేధస్సు ప్రశంసనీయము అవుతుంది. అప్పుడు మాత్రమే వేద పురాణాదుల కర్తలైన ఋషుల్లా మత్తు ప్రభావంలో నువ్వు పలకటం లేదని ఒప్పుకుంటాం. విజ్ఞాన శాస్త్రవేత్త విని మా ఆలోచన సరళిని గ్రహించి తథాస్తు అని అంటాడు. వేదాల్లోని పరబ్రహ్మ జ్ఞానాన్ని ప్రచారం చేసిన ఋషులు మాత్రం విజ్ఞాన శాస్త్రవేత్తల భోగలాలసుల ఒత్తిడికి తలవొగ్గి తథాస్తు అని చెప్పలేకపోయారు. కాబట్టే లౌకిక కోలాహలానికి సుదూరంగా పోయి దుర్గమారణ్యాల్లో వాసం చేస్తూ సంసార సుఖాల పట్ల విరక్తి చెంది ఏ కొద్దిమంది సాహచర్యంలో సంతృప్తి పడవలసి వచ్చింది వారికి. భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో పైరీతిలో తథాస్తు అని ప్రాపంచికులకు తలవొగ్గే ప్రయత్నం ఎక్కడా ఏనాడు చేసినట్లు కానరావడం లేదు. బౌద్ధయుగం చరమదశలో జరిగిన దాన్ని కొంచెం జ్ఞాపకం తెచ్చుకో. ఆ సమయంలో తాంత్రిక కాపాలికుల ప్రభావం కొన్ని చోట్ల బాగా వ్యాప్తిగాంచింది. వీరప్పుడు మారణం, ఉచ్చాటనం, వశీకరణ మొదలైన ప్రక్రియలను ప్రచారం చేయసాగారు. మారణం అంటే చంపటం, ఉచ్చాటనం అంటే మంత్రప్రయోగంతో శత్రువులను నాశనం చేయటం లేదా వారిని పిచ్చివారిలా చేయటం ఇత్యాదులు. వశీకరణం అంటే ఇతరుల మనస్సులను తన వశంలోకి తెచ్చుకొని
తన ఇచ్చ మేరకు వారిచే ప్రవర్తింపచేయటం. అలాగే శాంతి, స్వస్థేయనాదుల ద్వారా శారీరక మానసిక రుగ్మతలను నివారించి తిరిగి ఆరోగ్యవంతులను చేయటం. శాంతి అంటే దెయ్యాల, భూతప్రేత, పిశాచుల, దుష్టగ్రహాదుల వలన కలిగే ఉపద్రవాల బారి నుండి తప్పించుకోవడానికి చేసే క్రియలు. స్వస్థేయనం అంటే రుగ్మతలను పోగొట్టి ఆరోగ్యం కలిగించే క్రియలు. మంత్రాల, తంత్రాల, చక్రాల పూజలు మొదలైన వాటి ద్వారా ఈ క్రియలు జరిపిస్తారు. ఎక్కువగా పురోహితులే ఇవన్నీ జరుపుతారు. అట్లే భూతప్రేతాదులను వదలగొట్టే ప్రయోగాలు ఇవి బహుళ ప్రాచుర్యం పొందాయి. అలాగే కఠోర తపస్సు చేసి ఏదో ఒక అలౌకిక శక్తిని సంపార్జించి ప్రదర్శించకపోతే తన అనుయాయుల విజయానికి, సుఖాలకు తానే కీలకమనే అభిప్రాయాన్ని వారిలో పాదుకొల్పకపోతే ఆ రోజుల్లో ఎవరిని ఆధ్యాత్మిక గురువుగా పరిగణించేవారే కాదు. ఒక్కసారి అటువంటి పతన కాలపు సంగతులను జ్ఞాపకం తెచ్చుకో. ప్రాపంచికుల సుఖభోగాలకు తోడ్పడే శక్తి, సుఖభోగాలను మరింత అధికరించే శక్తి ఆధ్యాత్మిక సత్యాల్లో నిహితమై ఉంది. అంటే ఆధ్యాత్మికత కేవలం యోగానికే కాక భోగానికి కూడా తోడ్పడగలదు అని ఆ పతనావస్థలో ప్రచారం చేయబడింది. అయినా ఏం ప్రయోజనం? ప్రచారం చేసినంత మాత్రాన సత్యం ఎన్నడైనా అసత్యం అవుతుందా? వెలుగు చీకట్ల ఏకకాలంలో ఉండటం సంభవిస్తుందా? యోగం, భోగం కలిసి ఉండటం సంభవమా? ఈ సరళ సత్యాన్ని అవగతం చేసుకోలేకపోయారు తాంత్రిక కాపాలికలు. భోగాలను యోగంతో మేళితం చేసే తమ ప్రయత్నంలో అనతి కాలంలోనే పతితులై యోగభ్రష్టులై భోగం అనే వలలో చిక్కుబడి సంసార బంధాన్ని తొలగించే మతం పేరిట మనిషిని మరింత బంధనంలో తగులుకొనేలా చేసే భోగవాసనలను గోప్యంగా ఆ కాపాలికలు ప్రచారం చేయసాగారు. కానీ వీరి ప్రయత్నాలు వివేకవంతులను మోసగించలేకపోయాయి. పరస్పర విరుద్ధాలైన యోగం, భోగం ఒకే చోట ఏకకాలంలో కలిసి ఉండటం ఎన్నటికీ పొసగదనే విషయం నిజమైన ధార్మిక చింతనాపరులు స్పష్టంగా అవగాహన చేసుకున్నారు. అలా అవగతం చేసుకుని వారు మళ్ళీ మన ఋషులు, మునులు ఉపదేశించిన జ్ఞాన మార్గాన్ని అవలంబించి ఆ జ్ఞానానుభూతిని తమ జీవితాల్లో పొందగోరారు. లౌకికుల అభిప్రాయాలతో ఏకీభవించి వారి తథాస్తు అంటే పర్వాలేదు, యోగం భోగం రెండూ సరేలే తత్వాన్ని మేము ఎలా అంగీకరించగలం? ఎందుకంటే మేము చెప్తున్న కథ శ్రీరామకృష్ణుల గురించిందాయే. ఆయన ఈ లోకానికి చెందినవారు కాదాయే. గాఢ నిద్రలో సైతం లోహస్పర్శ మాత్రాన ఆయన చేయి కొంకర్లు పోయేటంత పరిత్యాగ భావం ఆయనలో ప్రగాఢంగా పాతుకుపోయింది. ఆ సమయంలో శరీరంలో ఏదో గుచ్చుకున్నంత బాధ కలిగి ఆయన శ్వాసక్రియ స్తంభించిపోవడం కద్దు. ఏ స్త్రీమూర్తి కంటపడినా ఆమె జగజ్జనని ప్రతిరూపం అనే భావం ఆయనలో ఆ క్షణమే తళుక్కున మెరిసేది. ఎంతటి దురాకర్షణ సైతం ఆ భావాన్ని కించిత్తు మార్చలేకపోయేదంటే అతిశయోక్తి కాదు. వేలాది రూపాయలు విలువ చేసే ఆస్తిని ఒకప్పుడు మధుర్బాబు ఆయన పేరిట వ్రాసి ఇవ్వగోరాడు. ఆ ప్రతిపాదనను మధుర్ వ్యక్తం చేసి చేయగానే శ్రీరామకృష్ణులు ఎంతో క్షోభించి అగ్గి మీద గుగ్గిలమై తన పట్ల అమిత భక్తి ప్రపత్తులు గల మధుర్ను కర్రపుచ్చుకొని కొట్టబోయారు. మరొక సందర్భంలో లక్ష్మీనారాయణ అనే మార్వాడి భక్తుడు శ్రీరామకృష్ణులకు 10,000 రూపాయలు ఇవ్వగోరాడు. కాలాంతరంలో తమ శిష్యులకు ఆ సంఘటన గురించి చెప్తూ తీవ్ర ఉద్వేగంతో తామెంత బాధపడ్డారో వివరిస్తూ, నా తలను ఎవరో రంపంతో కోస్తున్నంతగా బాధపడ్డాను అని చెప్పారు. రూపరసాది ఏ ప్రాపంచిక సుఖాలు ఎన్నడూ ఆయన్ను ఆకర్షించలేకపోయాయి. సమాజావస్థలో కలిగే అతీంద్రియానందానుభవానికి అంతరాయం కలిగించలేకపోయాయి. అటువంటి అద్భుత త్యాగ వైరాగ్యాలకు ప్రతిరూపులైన శ్రీరామకృష్ణుల కథను చెప్పపూనుకొన్న మేం అనేక దుర్భాషలకు, విమర్శలకు గురి కావాల్సి వస్తుందని, సుఖభోగాలకు అర్రులు చాచే ఓ సంసారి మాకు ముందే తెలుసు. అంతేకాదు, మీ కుమారుల్లో, మనుమల్లో, మిత్రుల్లో లేదా బంధువుల్లో ఎవరైనా అద్భుతమూర్తిని గురించి మేము చెప్పిన విషయాలు విని ప్రభావితులై భోగ సుఖాలకు తిలోదకాలిచ్చి సంసార పరిత్యాగం చేయనున్నప్పుడు ఆ పవిత్రమూర్తి పట్ల అపనింద వేయడానికి మీరు ఏమాత్రం సంకోచించరని మాకు బాగా తెలుసు. శ్రీరామకృష్ణుల దివ్య చరితాన్ని పూనుకొన్న మాకు ఆ ప్రయత్నాన్ని విరమించడం కానీ లేదా సత్యాన్ని పాక్షికంగా దాచిపెట్టడం కానీ సాధ్యం కాదు. మాకు తెలిసినంతవరకు ఉన్నది ఉన్నట్టు చెప్పక తప్పదు. లేకపోతే మా మనస్సులు శాంతించవు. ఎందుకంటే
ఎవరో బలవంతంగా మాచే మాట్లాడిస్తున్నారు కనుక. కాబట్టి మాకు తెలిసినంత వరకు ఆ అద్భుత మూర్తి దివ్య చరిత్రాన్ని సవివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాం. తలా తోకను వదిలిపెట్టి జీర్ణం చేసుకున్నంత మేర ఈ కథను అంగీకరించు. అంటే అంత ముఖ్యం కాదనుకున్న వివరాలను విడిచిపెట్టి అని అర్థం. లేదా భంగు త్రాగిన వాడు చెప్పే కట్టుకథలా భావించి ఈ పుస్తకాన్ని గిరాటేసి విషయ సుఖాలనే కొంగొర్త తేనె గురాలటానికి ప్రతిరోజు పరిగెత్తి వెళ్ళు. తదనంతరం ఎప్పుడైనా సంసారం అనే ఘోరమైన సుడిగుండంలో పడి నీ దురదృష్ట ఫలితంగా వైరాగ్యం జనించినప్పుడు, కామక్రోధాదులనే విషయ సుఖాలు విషతుల్యంగా తోచినప్పుడు ఈ అలౌకిక మహాపురుషుని దివ్య జీవిత గాథను మరొకసారి చదువు. అప్పుడు నీకు శాంతి లభిస్తుంది, శ్రీరామకృష్ణ విలువ అవగతమవుతుంది. రామ్లాలా అద్భుత ప్రవర్తన గురించి వర్ణిస్తూ శ్రీరామకృష్ణ ఇలా చెప్పేవారు. కొన్ని రోజుల్లో బాబాజీ వంట చేసి రామ్లాలాకు నివేదించబోతే అతడు ఎంత వెతికినా కనిపించేవాడు కాదు. హృదయావేదంతో బాబాజీ ఇక్కడకు, అంటే శ్రీరామకృష్ణ గారికి పరుగెత్తుకుని వచ్చేవాడు. రామ్లాలా గదిలో ఆడుకుంటూ ఉండటం చూసేవాడు. అభిమానం గాయపడటంతో బాబాజీ రామ్లాలాను ఇలా చివట్లు పెట్టేవాడు. ఎంతో ప్రయాసపడి వంట చేసి నీ కోసం ఇక్కడ అక్కడ వెతుకుతున్నాను, కానీ నువ్వేమాత్రం పట్టించుకోకుండా ఇక్కడ నిశ్చింతగా తచ్చాడుతున్నావు. అసలు నిన్ను అని ఏం ప్రయోజనం? నీ స్వభావమే అంత. దయాదాక్షిణ్యాలన్నవి నీకుంటే కదా. నీ తండ్రిని విడిచిపెట్టి వనాలకు పోయావు. కుమిలిపోయి తండ్రి మరణించిన చివరి చూపుకైనా నువ్వు తిరిగిపోలేదు. ఈ రకంగా చివాట్లు పెట్టి రామ్లాలాను లాక్కుపోయి తినిపించేవాడు. రోజులు అలా గడిచిపోయి రామ్లాలా ఈ చోటును విడిచిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడినంతన బాబాజీ చాలా కాలం ఇక్కడే గడిపాడు. తాను అమితంగా ప్రేమించిన రామ్లాలాను విడిచిపెట్టి బాబాజీ కూడా వెళ్ళలేకపోయాడు. ఇలా ఉండగా ఒక రోజు బాబాజీ కన్నీరు మున్నీరై నా వద్దకు వచ్చి ఇలా అన్నాడు. రామ్లాలాను ఎలా దర్శించాలని కోరుకున్నానో ఆ రూపంలో దర్శనమిచ్చి నా జీవిత పిపాసం తీర్చాడు. ఇక ఇక్కడి నుండి కదలనని చెప్పాడు. నిన్ను విడిచి మరో చోటికి వెళ్ళటానికి అతడు ఇష్టపడటం లేదు. నా మనస్సులో ఎలాంటి విచారము బాధ లేవు. నీ వద్దే సుఖంగా ఉంటూ హాయిగా ఆడుతూ పాడుతూ అతడు ఉండటమే నాకు ఆనందదాయకం. అతడి సుఖమే నా సుఖంగా భావిస్తున్నాను. కాబట్టి అతడిని నీకు అప్పగించి మరో చోటుకు వెళ్ళిపోతాను. నీతో అతడు సంతోషంగా ఉన్నాడని తెలిసి నేను పరమానంద భరితుడిని అవుతాను. ఇలా చెప్పి బాబాజీ రామ్లాలాను నాకు అప్పగించి నా వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అప్పటి నుండి రామ్లాలా ఇక్కడే ఉంటూ వచ్చాడు. అమోఘమైన శ్రీరామకృష్ణ దివ్య సాహచర్య ఫలంగా బాబాజీ మనస్సు స్వార్థగంధరహితమైన అత్యున్నత ప్రేమను చవిచూడగలిగిందని దీని నుండి మనం గ్రహించుకోవచ్చు. అటువంటి ప్రేమశక్తిలో తన ప్రేమాస్పదుడి నుండి ఎడబాటు కలిగే భయం ఉండదని బాబాజీకి నమ్మకం ఏర్పడిందని మనం తెలుసుకోవచ్చు. తన ఇష్టదైవము పరిశుద్ధ ప్రేమకు అపరావతారమైన రామ్లాలా సదా సర్వదా తన వద్దే ఉన్నాడని, కోరిన తక్షణం అతడి దర్శనం పొందగలనని బాబాజీ చక్కగా గ్రహించి ఉంటాడు. అటువంటి నమ్మకం ఉండబట్టే తన ప్రాణం కంటే మెన్నయ్యైన రామ్లాలాను బాబాజీ విడిచిపెట్టి వెళ్ళగలిగాడనే విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. శ్రీరామకృష్ణ ఇలా చెప్పేవారు. ఒకానొక సందర్భంలో రామనామం పట్ల అచంచల విశ్వాసం ఉన్న ఒక సాధువు ఇక్కడికి రావటం తటస్థించింది. అతడు కూడా రామావత్ సంప్రదాయానికి చెందిన వ్యక్తే. అతడి వద్ద ఒక నీటి కూజా, ఒక పుస్తకం మాత్రమే ఉండేవి. ఆ పుస్తకం అతడికి ఆరో ప్రాణం. నిత్యం అతడు ఆ పుస్తకాన్ని పువ్వులతో అర్చించేవాడు. ఒకరోజు ఆ పుస్తకాన్ని ఒకసారి నాకు ఇవ్వమని అడిగి పుచ్చుకున్నాను. ఆ పుస్తకాన్ని తెరిచి చూశాను. ఎర్రసిరాతో పెద్ద అక్షరాలతో కేవలం ఓం రామః అని మాత్రమే వ్రాసి ఉంది. అప్పుడు ఆ సాధువు నాతో ఇలా అన్నాడు. అనేక పుస్తకాలు చదవటం వలన ప్రయోజనం ఏమిటి? ఆ పరమాత్మ నుండే కదా వేదాలు పురాణాలు వెలువడ్డాయి. అయినా ఆయన నామము ఒక్కటే. కాబట్టి 4 వేదాల్లో 18 పురాణాల్లో ఇతర శాస్త్రాలన్నింటిలో ఏముందో అదంతా ఆయన ప్రతి ఒక్క నామంలో ఉన్నట్లే. అందుకు ఆయన నామమే నా ఏకైక తోడు నీడ. భగవన్నామం పట్ల సాధువుకు ఉన్నంత అచంచల విశ్వాసం అటువంటిది.
ఈ విధంగా అనేక మంది సాధువుల గురించి ఎన్నో విషయాలు శ్రీరామకృష్ణులు మాకు చెప్పారు. వారి నుండి తాము నేర్చుకున్న భక్తి గీతాలను అప్పుడప్పుడు పాడి కూడా మాకు వినిపించేవారు. ఉదాహరణకు ఈ క్రింది పాటలు. 1. ఓ మనసా, నువ్వు రామచంద్రుని గుర్తించలేకపోయావు, మరప్పుడు ఏం గుర్తించావు, ఏం తెలుసుకున్నావు? ఎవడు రామరసాన్ని ఆస్వాదించాడో నిజమైన సాధువు అతడే గాని విషయసుఖాన్ని చవిచూసినవాడు సాధువా? వంశాన్ని ఉద్ధరించే పుత్రుడే పుత్రుడు గాని తక్కిన పుత్రులందరూ అప్రయోజకులు. 2వ పాట. సీతాపతి రామచంద్రుని, రఘుపతి రామచంద్రుని, అయోధ్యనాథుని భజించు, మరెవ్వరినీ భజించకు. రాముని దరహాసం, మాటలు, చేతలు, సుందర నయనాలు, నుదుట శోభించే తిలకం, చక్కని నాసికతో అచ్చం బాలభానుని తలపిస్తాడు. మిరుమిట్లు గొలిపే కర్ణకుండలాలు, ఆయన విశాల వక్షంపై వ్రేలాడుతూ తారల్లా ప్రకాశించే ముత్యాలహారం, హిమోత్పర్వత శిఖరాన్ని తలుచుకొని వచ్చే గంగలా ఉంది. అటువంటి రఘుకుల తిలకుడు నేస్తాలతో కలిసి సరయూ నది తీరాన పచార్లు చేస్తూ ఉంటే చూసిన తులసీదాసు పరమానందంతో ఉక్కిరిబిక్కిరై ఆ పావన పదధూళి కోసం తహతహలాడుతున్నాడు. ఇది తులసీదాసు రచించిన గీతం. 3వది. రాముణ్ణి భజించేవాడొక్కడే నిజానికి జగత్తులో జీవించి ఉండేవాడు. 4వది. రాముడు తప్ప నన్ను తరింపచేసేవాడెవ్వడూ లేడు. పైన పేర్కొన్న 3-4 గీతాల మిగిలిన చరణాలు మాకు గుర్తులేవు. కొన్ని సమయాల్లో ఆ సాధువుల నుండి తాము నేర్చుకున్న భక్తి గీతాలను శ్రీరామకృష్ణులు మాకు పాడి వినిపించేవారు. ఆయన తరచూ ఇలా చెప్పేవారు. దొంగతనం, స్త్రీ సాహచర్యం, అసత్యం, ఈ 3 బారి నుండి అప్రమత్తంగా ఉండాలని సాధువులు సదా ఉపదేశిస్తారు. ఇలా చెప్తూ శ్రీరామకృష్ణులు తులసీదాసు దోహ ఏం తెలుపుతున్నదో వినమనేవారు. దోహ అంటే సామాన్యంగా 2 చరణాల భక్తి గీతం అని అర్థం. సత్యనిష్ట, వినయం, పరధనం పట్ల అనాసక్తి, ఈ 3 సద్గుణాలు ద్వారా శ్రీహరి లభించకుంటే తులసీదాసు అబద్ధం చెప్పేవాడవుతాడు. పై దోహాను పాడి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు. వినయం అంటే ఏమిటో తెలుసా? నమ్రత, అణకువ. సరైన నమ్రతాభావం జనించినప్పుడు అహంకారం నశిస్తుంది, భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కబీర్దాస్ గీతలో కూడా ఇదే భావం ఇమిడి ఉంది. సేవ, ఆరాధన, వినయం ద్వారా రఘునాథుడు అలవోకగా లభిస్తాడు. సోదరా, ఆనందంగా ఆ సద్గుణాలను అలవర్చుకుంటూ సాగు. మరో సందర్భంలో శ్రీరామకృష్ణులు మాకు ఇలా చెప్పారు. అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులకు వారి సాధనలకు ఆవశ్యకమైన సామాగ్రిని సరఫరా చేయించాలనే ఆకాంక్ష ఒకప్పుడు నాలో కలిగింది. తమకు అవసరమైన సామాగ్రి లభించగానే ఆ సాధువులు నిశ్చింతగా సాధనానుష్ఠానాలు కొనసాగించుకోగలరన్నదే నా అభిప్రాయం. ఈ విషయంగా మధుర్ను సంప్రదించాను. అందుకు మధుర్, దీనిలో శ్రమ ఏముంది బాబా, ఇప్పుడే అన్నీ సిద్ధం చేయిస్తాను, ఎవరికేమి ఇవ్వదలుచుకున్నారో చేయండి అని చెప్పాడు. అంతకు ముందు నుండే ఆలయ భాండారం నుండి బియ్యం, పప్పులు, పిండి మొదలైనవి సాధులకు ఇచ్చే అలవాటు, ఆనవాయితీ ఉంది. దాంతోపాటు ఇప్పుడు మధుర్ సాధువులకు నీటి కోజాలు, కమండలాలు, దుప్పట్లు, ఆసనాలు ఇచ్చే ఏర్పాటు చేశాడు. అంతేకాక గంజాయి త్రాగే సాధువులకు భంగు మొదలైన మత్తు పదార్థాలు, తాంత్రిక సాధకులకు మద్యం వగైరా మత్తు పానీయాలు కూడా సమకూర్చే ఏర్పాటు చేశాడు. ఆ కాలఘట్టంలో తాంత్రిక సాధకులు అనేక మంది దక్షిణేశ్వరానికి వస్తూ ఉండేవారు. వారు శ్రీచక్ర పూజను చేస్తూ ఉండేవారు. నేల మీద శ్రీచక్ర యంత్రాన్ని వేసి దాని మీద చుట్టూ కూర్చుని జపధ్యానాలు చేసేవారు. వారి సాధనలకు అవసరమైన ఒలిచిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, వేయించిన మినప్పప్పుతో కూడిన మరమరాలు మొదలైన వాటిని వారికి ఇప్పించేవాడిని. వాటితో పాటు ఆ సాధకులు జగజ్జననిని ప్రార్థిస్తూ ఆరాధించడం నేను తదేకంగా చూసేవాడిని. అనేక సందర్భాల్లో
వారు నన్ను తమతో పాటు చక్రంలో కూర్చోబెట్టేవారు. పలుమార్లు నన్ను చక్రేశ్వరుని చేసేవారు. చక్రంలో కూర్చున్న వారికి నాయకుడు చక్రేశ్వరుడు. కారణాన్ని కూడా పుచ్చుకోమని బ్రతిమలాడేవారు. కారణం అంటే మద్యం. కానీ నేను కారణాన్ని పుచ్చుకోలేనని, పుచ్చుకునే అవసరము లేదని, భగవన్నామంతోనే నాకు మత్తు కలుగుతుందని తెలుసుకున్నాక వారు దాన్ని పుచ్చుకోమని నన్ను బలవంతం చేసేవారు కాదు. అయినా వారితో కలిసి కూర్చున్నప్పుడు కారణం పుచ్చుకోవాల్సి వస్తుందని తలచి మద్యాన్ని వేలితో తాకి నుదుట బొట్టులా పెట్టుకునేవాడిని, లేదా వాసన చూసేవాడిని, లేదా మహా అయితే వ్రేలుతో ఒక చుక్క నోట్లో చిలకరించుకునేవాడిని. తర్వాత దాన్ని వారి పాత్రలో పోసేవాడిని. వారిలో కొందరు మద్యం పుచ్చుకోగానే మనస్సును జగజ్జననిపై లగ్నం చేసి తన్మయులై ధ్యానించేవారు. మరికొందరు తల్లిని ధ్యానించడం విస్మరించి తప్పత్రాగి చివరకు త్రాగుబోతులయ్యేవారు. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళు చాలా అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో ఆ రోజు నుండి మద్యం వగైరాలను వాళ్ళకి ఇప్పించడం నిలిపివేయించాను. కానీ రాజకుమార్ మాత్రం మద్యం పుచ్చుకోగానే మనస్సును ఆలోచన శూన్యం చేసుకొని జపానికి కూర్చోవటం సదా నేను గమనించేవాడిని. ఇతడు అచలానందుడనే పేరుతో ఖ్యాతికెక్కాడు. అప్పుడప్పుడు ఇతడు కాళీఘాట్ వద్ద నివసించేవాడు. ఇతడికి కొందరు శిష్య ప్రశిష్యులు ఉండేవారు. కొన్ని సంవత్సరాల క్రితమే మరణించాడు. ఇతడి మృతకాయాన్ని కాళీఘాట్కు సమీపంలో ఉండే ఒక గ్రామంలో పటాటోపంగా శిష్యులు సమాధి చేశారు. కానీ తదనంతర కాలంలో అతడు పేరు ప్రతిష్టల కోసం ఎగబడ్డాడని తెలియవచ్చింది. అది సహజమే కదా. అతడికి భార్య బిడ్డలు ఉన్నారు. కుటుంబ పోషణ నిమిత్తం ధన సముపార్జనలో పడి ఉంటాడు. ఏది ఏమైనప్పటికీ సాధనకు ఉపకరిస్తుందనే ఉద్దేశంతో మాత్రమే అతడు మద్యం పుచ్చుకునేవాడు. అతడు తప్పత్రాగటం కానీ అసభ్యంగా ప్రవర్తించడం కానీ నేనెన్నడూ చూడలేదు. కారణం పుచ్చుకోవడంలో శ్రీరామకృష్ణులు అశక్తులనే విషయం గురించి ఎన్నో ఆలోచనలు మాలో చెలరేగాయి. అనేక సందర్భాల్లో భంగు, కారణం వంటి పేర్లు సంభాషణ మధ్యలో దొరికినప్పుడు ఆయన దివ్యోన్మత్తులవటం, కొన్ని వేళల్లో సమాధిమగ్నులు కావటం మేము కళ్ళారా చూసి ఉన్నాం. పైకి సంస్కారవంతులుగా కనిపించే మనం స్త్రీ జననేంద్రియం పేరు వినపడగానే తుచ్చ ఆలోచనలు రేకెత్తగా కామవికారాలకు లోనవుతాం. అలాగే మరికొందరు తమ బలహీనతను గుర్తించి కూడా తామేదో ఉత్తములమని చాటుకోవటానికి యోని, గుహేంద్రియం వంటి పదాలు చెవిని పడగానే తామేదో అశ్లీల భూత పదజాలం విని భరించలేని ఉత్తముల్లా చెవులు మూసుకొని అక్కడి నుండి పారిపోతారు. కానీ అద్భుతమూర్తులైన శ్రీరామకృష్ణులు యోని అనే మాట చెవిని పడగానే సమాధిమగ్నులైపోవటం మేము అనేక సందర్భాల్లో చూసాం. అట్టి సందర్భాల్లో శ్రీరామకృష్ణులు సమాధ్యావస్థ నుండి క్రిందికి దిగి కొంత మామూలు స్థితిలోకి వచ్చాక ఇలా అనడం మేము విని ఉన్నాం. అమ్మా, 55 అక్షరాల స్వరూపిణివి నువ్వే కదా. ఏ అక్షరాల సముదాయంతో వేదాంతమంతా అభివర్ణింపబడిందో భూతు, అశ్లీల పదజాలం కూడా ఆ అక్షరాల సముదాయంతో కల్పింపబడినదే కదా. వేదాంతాలకు ఉపయోగించే కాక్కాలు అశ్లీల పదజాలంలోని కాక్కాలు విభిన్నాలు కావు. వేదాంతం అంతా నువ్వే, అలాగే అశ్లీల పదజాలం అంతా నువ్వే. ఇలా అంటూ మళ్ళీ ఆయన సమాధిమగ్నులు అయ్యేవారు. ఆహా, లోకంలోని అన్ని మంచి, చెడు, శుభాశుభ వస్తువులను ప్రకాశింపచేసే మనబోటి వారి మనోబుద్ధులకు అతీతమైన వర్ణింపనలవి కాని దివ్యజ్యోతి ఆ అద్భుతమూర్తి కళ్ళలో ప్రకాశిస్తూ ఉండటం ఎవరు తెలుసుకోగలరు? ఏ కళ్ళ గుండా దివ్య లోకాలను ఆయన దర్శించారో అటువంటి కళ్ళు ఎవరికి ఉన్నాయి? సావధానంగా వినండి. జాగ్రత్తగా ఆయన వచనాలను హృదయాలలో సభక్తికంగా పదిలపరుచుకోండి. ఆ అద్భుతమూర్తి మానసిక పావనత్వం ఎంత దురవగాహమైనదో యోచించి చూడండి. జగజ్జనని అనుగ్రహం పొందిన రాంప్రసాద్ ఇలా పాడేవాడు. সুরাপান করি না আমি সুধা খাই যাই কালি বলে, আমার মন মাতালে মাতাল করে, যেত মদ মাতালে মাতাল বলে।
నేను మద్యం త్రాగను, జై కాళీ అంటూ అమృతాన్ని ఆస్వాదిస్తూ నా మనస్సు భగవద్భావంతో మత్తెక్కుతుంది. మత్తిల్లిన నన్ను చూసి త్రాగుబోతులు నేను మద్యం త్రాగి నిషాలో ఉన్నానని భ్రమిస్తారు. మద్యం వంటి మత్తు కలిగించే పదార్థాలను పుచ్చుకోకుండానే కేవలం భగవదానందంతో ఇంతటి నిషా పొందవచ్చునని శ్రీరామకృష్ణులను చూడటానికి ముందుకు నిజం చెప్పాలంటే మేము కలలో కూడా ఊహించలేదు. శ్రీహరి నామాన్ని ఉచ్చరించినంతనే శ్రీ చైతన్యులు బాహ్యస్మృతిని పూర్తిగా కోల్పోయేవారని ఒక రచయిత ఒక పుస్తకంలో రాశాడు. ఆ విషయం చదివి ఆ రచయిత మూర్ఖుడని మూఢనమ్మకం గలవాడని ఒక కాలఘట్టంలో మేము పరిగణించడం మాకింకా బాగా జ్ఞాపకం ఉంది. ఆ కాలఘట్టంలో నగరంలోని యువకులందరి మనస్సుల్లో ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రతి విషయంలోనూ అవిశ్వాసం, సందేహం గూడు కొట్టుకొని ఉండేవి. ఆ తరుణంలోనే శ్రీరామకృష్ణులను మేము కలుసుకోవడం జరిగింది. కలుసుకోవడం మాత్రమే కాదు, మేము ఆయన్ను రేయింబవళ్ళు సదా సర్వవేళలా సంశయ దృష్టితోనే పరిశీలించాం. భగవన్నామ కీర్తనం చేస్తూ మహోత్సాహంతో చేసే విశృంఖల నృత్యం చేస్తూ చేస్తూ పదే పదే బాహ్య స్మృతిని కోల్పోవడం మా కళ్ళారా చూశాం. నాణ్యాలతో సహా ఏ లోహ వస్తువు స్పర్శ, వాటి ఎరుక ఆయనకు తెలియకపోయినా ఆయన భరించలేకపోవటం, సిద్ధి కారణం వంటి మత్తునిచ్చే పదార్థాల పేర్లు వినగానే భగవదానందంతో ఉద్దీప్తులై తప్పత్రాగిన వారిలా నిషా పొందడం చూశాం. ఇక భగవన్నామం, రాముడు, కృష్ణుడు వంటి అవతారాల పేర్లు వినడం సంగతి ప్రత్యేకంగా చెప్పాలా? ఏ అశ్లీల పదాలు వినబడగానే ఇతరులలో కామభావాలే రేకెత్తుతాయో అటువంటి పదజాలం ఆయనలో బ్రహ్మయోని, త్రిజగత్ ప్రసవిని, ఆనందమయ్యి అయిన జగజ్జనని భావాలను ఉద్దీపింపచేసి అతీంద్రియ విమలానందంలో ఆయన్ను ముంచెత్తేవి. పాఠక మహాశయ, ఈ అద్భుతమూర్తిని మా హృదయాంతరాళాల్లో అవతార పురుషునిగా కొలుస్తున్నామని సమర్థించుకోవటానికి ఇంకా ఏ మహాసుగుణాన్ని సోదాహరణంగా చూపించాలి? రామచంద్రదత్త శ్రీరామకృష్ణుల పరమభక్తుడు. అతడి ఇల్లు కలకత్తాలోని సిమ్లా అనే పేటలో ఉండేది. శ్రీరామకృష్ణులు తమ భక్తులతో కలిసి అక్కడికి ఎన్నోసార్లు వెళ్ళి తమ ఆనందప్రద సాహచర్య లబ్ధిని అతడికి, అక్కడ సమావేశమైన భక్తులకు ప్రసాదించి వెళ్ళేవారు. ఒకరోజు శ్రీరామకృష్ణులు దత్త గృహంలో కొంతసేపు భగవత్ ప్రసంగంతో గడిపి తిరిగి దక్షిణేశ్వరానికి బయలుదేరారు. రామచంద్ర దత్త ఇల్లు మధురరాయ సందులో ఉంది. ఇరుకు సందు కాబట్టి బళ్ళు ఇంటి ముందు వరకు రాలేకపోయేవి. అందుచేత ప్రధాన వీధిలో బళ్లను ఆపి కాస్త దూరం కాలినడకని రావాల్సి వచ్చేది. ఆ రోజు బండి శ్రీరామకృష్ణుల కోసం ప్రధాన వీధిలో పశ్చిమం వైపుగా వేచి ఉంది. శ్రీరామకృష్ణులు బండి వైపుగా నడవసాగారు. భక్తులు ఆయన్ను అనుసరించి వస్తున్నారు. భగవదానంద పారవస్యంలో ఆయన తూలిపోతున్నారు. ఇతరుల ఆసరా లేకుండా ఆ 4 అడుగులు కూడా వేయలేని స్థితిలో ఉన్నారు. 2 భక్తులు ఆయన్ను 2 వైపులా పుచ్చుకొని మెల్లగా నడిపించసాగారు. ఆ సందు మలుపులో కొంతమంది జనం నిలబడి ఉన్నారు. శ్రీరామకృష్ణుల అవస్థ వారెలా అర్థం చేసుకోగలరు? వాళ్లలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. అబ్బా, ఎంత తప్పత్రాయిగా ఉన్నాడో ఈ మనిషి అని మెల్లగా మాట్లాడిన ఆ మాటలు మా చెవిన పడ్డాయి. మాలో మేము నిజమే అనుకున్నాం. ఒకరోజు పగటిపూట పరమారాధ్యురాలైన మాతృదేవిని పిలిచి తమ గదిని, పరుపును శుభ్రపరిచి తమలపాకులు చుట్టి సిద్ధం చేయమని చెప్పి కాళికాలయానికి వెళ్ళారు. మాతృదేవి ఆ పనులన్నీ సత్వరమే దాదాపుగా పూర్తి చేసింది. ఈలోగా శ్రీరామకృష్ణులు ఆలయం నుండి తిరిగి వచ్చారు. తప్పత్రాగిన వ్యక్తులు ఆయన తూలిపోతున్న స్థితిలో ఉన్నారు. కళ్ళు ఎర్రబారి ఉన్నాయి. అడుగులు తడబడుతున్నాయి. మాటలు అస్పష్టంగా అర్ధరహితంగా ఉన్నాయి. గదిలోకి ప్రవేశించి తూలుతూ మాతృదేవి వద్దకు వచ్చారు. ఇంటి పనుల్లో మునిగిపోయి ఉన్న మాతృదేవి ఆయన ఆ స్థితిలో రావటం గమనించలేదు. త్రాగిన వ్యక్తిలా ఆయన ఆమెను త్రోసి, నేను మద్యం తాగానా అని అడిగారు. ఆమె వెనక్కు తిరిగి ఆయన భావావస్థను చూసి విస్తుపోయింది. లేదు, మీరెందుకు మద్యం పుచ్చుకుంటారు అని మాతృదేవి జవాబిచ్చింది. మరి తూలిపోతున్నాను ఎందుకు అని శ్రీరామకృష్ణులు అడిగారు. అప్పుడు మాతృదేవి ఆయన్ని అనునయిస్తూ, లేదు మద్యం మాత్రం కాదు, కాళీమాత ప్రేమామృతాన్ని త్రాగి ఉన్నారు అని చెప్పింది. అందుకు తమ సమ్మతి తెలుపుతున్న ధోరణిలో, నువ్వు చెప్పింది నిజమే అని అన్నారు. కలకత్తా భక్తులు శ్రీరామకృష్ణులను దర్శించి ఆయన అనుగ్రహం పొందినప్పటి నుండే కనీసం వారానికి 1-2 సార్లు ఆయన ఎవరో ఒక భక్తుని ఇంటికి వెళ్ళి వచ్చేవారు.
తమ భక్తుల్లో ఎవరైనా నియమిత సమయంలో తమ వద్దకు రాలేకపోయినప్పుడు, ఇతరుల నుండి ఆ వ్యక్తి క్షేమ సమాచారాలు తెలియనప్పుడు దయాళులైన శ్రీరామకృష్ణులు స్వయంగా తామే ఆ వ్యక్తి వద్దకు వెళ్ళేవారు. సామాన్యంగా తరచూ నియమిత సమయాల్లో దక్షిణేశ్వరానికి వచ్చే భక్తుడు రానప్పుడు ఆయన ఆందోళన పడి ఆ వ్యక్తిని చూడటానికి కలకత్తాకు వెళ్ళేవారు. ఆయన శుభాగమనం సర్వదా ఆ భక్తుల శ్రేయస్సు కోసమే అన్న విషయం ముమ్మాటికి నిజం. దానిలో ఆయన స్వార్థం కించిత్ కూడా ఉండదు. వేణి సాహా అనే వ్యక్తికి బారానగర్లో మంచి బాడుగ గుర్రబళ్ళు ఉండేవి. శ్రీరామకృష్ణులు తరచూ కలకత్తాకు వస్తూ పోతూ ఉండటం వలన ఆయన అవసరం మేరకు ఈ వ్యక్తి దక్షిణేశ్వరానికి ఒక బాడుగ బండిని పంపాలని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ కలకత్తా నుండి బండి ఎంత ఆలస్యంగా తిరిగి వచ్చినా వేణి సాహా అభ్యంతరం చెప్పకూడదు. అదనపు సమయం బండి వేచి ఉన్నందుకు అదనపు బాడుగ చెల్లించేవారు. బండి బాడుగులను మొదట్లో మధురనాథ్, తర్వాత పానీహాటి వాస్తవ్యుడైన మణిసేన్, ఆ తర్వాత శంభు మల్లిక్, తదనంతరం సింధూరియాపటికి చెందిన జయగోపాల్ సేన్ భరిస్తూ వచ్చారు. కానీ ఆయన ఏ భక్తుని ఇంటికి వెళ్ళేవారో ఆ రోజు బండి బాడుగ ఆ భక్తుడే తన స్తోమతను బట్టి చెల్లించేవాడు. ఒకరోజు శ్రీరామకృష్ణుడు కలకత్తాలోని యదుమల్లిక్ ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. యదుమల్లిక్ తల్లి ఆయనకు పరమ భక్తురాలు. ఆమెను చూడగోరే ఆ రోజు కలకత్తా వెళ్ళాలనుకున్నారు. చాలా రోజులుగా ఆ కుటుంబ క్షేమ సమాచారాలు ఆయనకు తెలియరాలేదు. శ్రీరామకృష్ణుడు భోజనం చేశాక గుర్రపు బండి వచ్చింది. అప్పుడే కలకత్తా నుండి పడవలో మా మిత్రుడు శ్రీరామకృష్ణ దర్శనార్థం వచ్చాడు. ఆను చూడగానే ఆయన అతడి క్షేమ సమాచారాలు విచారించారు. నువ్వు రావడం మంచిదయింది. ఈరోజు యదుమల్లిక్ ఇంటికి వెళుతున్నాను. దారిలో మీ ఇంటి వద్ద దిగి గీని చూసిపోతాను. పనుల ఒత్తిడి వలన తీరుపడలేక అతడు చాలా రోజుల నుండి ఇక్కడికి రాలేదు. పద మనం కలిసే పోదాం అని ఆతో చెప్పారు. అందుకు అంగీకరించాడు. శ్రీరామకృష్ణులతో పరిచయం ఆకు అంతంత మాత్రమే. అతడు గురుదేవులను కొద్దిసార్లే కొన్ని చోట్లలో చూసి ఉన్నాడు. మనం ఏ వస్తువులను లేదా వ్యక్తులను చూసి రోతతో ఏవగించుకుంటామో వాటినే చూసి అసాధారణ వ్యక్తులైన శ్రీరామకృష్ణులు భగవద్భావ ప్రేరణతో ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ భావ సమాధిమగ్నులవుతారనే విషయం ఆకు అంతగా తెలియదు. శ్రీరామకృష్ణులు వెళ్ళి బండిలో కూర్చున్నారు. ఆయన్ను సేవిస్తున్న బాలభక్తుడు లాటు కాలాంతరంలో స్వామి అద్భుతానంద గురుదేవుల సంచి, తువ్వాలు మొదలైన అవసరమైన వస్తువులను తీసుకొని ఆయన వెనకే వెళ్ళి బండిలో కూర్చున్నాడు. మా మిత్రుడు కూడా వెళ్ళి బండిలో కూర్చున్నాడు. బండి బయలుదేరింది. క్రమంగా బారానగర్ బజార్ దాటి మతి చెరువు ప్రక్క నుండి పోసాగింది. దారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సంఘటన ఏది జరగలేదు. దారిలో అది ఇది చూస్తూ గురుదేవులు లాటూనో ఆనో చిన్నపిల్లవాడిలా వాటి గురించి అడగసాగారు. లేదా ఏదో ఒక అంశంపై ముచ్చటిస్తూ మామూలు స్థితిలో ఉండే రీతిలో ఉల్లాసంగా ఉన్నారు. మతి చెరువుకు దక్షిణం వైపు ఒక చిన్న బజారు వెలిసి ఉంది. దానికి మరింత దక్షిణం వైపు ఒక సారాయి దుకాణం, ఒక ఔషధశాల, ధాన్యం నిల్వ చేసుకునే పెంకుటిళ్లతో కూడిన గిడ్డంగి ఉన్నాయి. వీటికి దక్షిణంగా సుప్రసిద్ధ శ్రీ సర్వమంగళ, చిత్రేశ్వరి దేవాలయాలకు దారితీసే విశాలమైన మార్గం ఉంది. ఈ మార్గం గంగానది ఒడ్డు ప్రక్క నుండి పోతుంది. కలకత్తాకు పోవాలంటే ఈ మార్గానికి కుడివైపుగా వెళ్ళాలి. కొందరు త్రాగుబోతులు ఆ సారాయి దుకాణంలో కూర్చొని త్రాగుతూ గోల్ చేస్తూ ఆనందిస్తున్నారు. వారిలో కొందరు ఆనందంగా పాడుతున్నారు. కొందరు చేతులు కాళ్ళు ఊపుతూ నాట్యం చేస్తున్నారు. ఆ అంగడి యజమాని సారాయి అమ్మడానికి ఓ పనివాడిని నియమించి అంగడి వాకిలి వద్ద అన్యమనస్కంగా నిలబడి ఉన్నాడు. నుదుట పెద్ద సింధూరం బొట్టు పెట్టుకుని ఉన్నాడు. అదే సమయంలో శ్రీరామకృష్ణుల బండి ఆ అంగడి ముందు నుండి వెళ్ళసాగింది. ఆ అంగడి యజమాని శ్రీరామకృష్ణులను చూడగానే చేతులెత్తి నమస్కారం చేశాడు. బహుశా ఆయన్ను గుర్తుపట్టి ఉంటాడు. అంగడిలో జరుగుతున్న గోల శ్రీరామకృష్ణుల దృష్టిని ఆకర్షించింది. ఆ త్రాగుబోతులు తమ ఆనందాన్ని ఆ రకంగా వ్యక్తం చేయటం ఆయన గమనించారు. మద్యం త్రాగి అలా వాళ్ళు ఆనందించడం చూసిన తక్షణమే శ్రీరామకృష్ణుల మనస్సులో జగత్కారణమైన ఆనంద స్వరూపం ఉద్దీపనమైంది. కేవలం ఉద్దీపనమే కాదు, ఆయనకు ఆ అనుభూతే కలిగింది. వెంటనే పూర్తి నిషాలో మునిగిపోయారు. మాటలు అస్పష్టంగా రాసాగాయి. అంతేకాదు, తమ కుడి పాదాన్ని ముందుకు చాచి బండిని ఎక్కే మెట్టు మీద నిలిపి కాస్త ముందుకు వంగి నిలబడ్డారు. అలా నిలబడి తప్పత్రాగిన వ్యక్తుల ఆ త్రాగుబోతుల సంతోషాన్ని చూస్తూ ఆనందంతో చేతులు కాళ్ళు ఊపుతూ శబాష్ శబాష్ ఎంతో బాగుంది అంటూ బిగ్గరగా అరవసాగారు.
ఇలా అన్నాడు. హఠాత్తుగా శ్రీరామకృష్ణుడికి ఇటువంటి భావావస్థ ఏర్పడుతుందని సూచనప్రాయంగా కూడా మాకు తెలియలేదు. అప్పటిదాకా మామూలు సహజ స్థితిలోనే ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆ త్రాగుబోతులను చూసి చూడగానే ఆ భావావస్థకు లోనయ్యారు. నేను భయంతో కొయ్యబారిపోయాను. బండిలోకి ఆయన లాగివేయాలని ఆతృతతో చేతులు చాచి ఆయన అందుకోబోయాను. అప్పుడు లాటు కల్పించుకుని ఏమీ చేయనక్కర్లేదు, ఆయన తనను అదుపులో పెట్టుకోగలరు, క్రింద పడిపోరు అని చెప్పాడు. ఆ మాటతో స్థిమితపడ్డాను. అయినా కాసేపు నా గుండె తీవ్రంగా కొట్టుకోసాగింది. తర్వాత ఇలా అనుకున్నాను, ఇటువంటి పిచ్చి మనిషితో కలిసి ఒకే బండిలో ప్రయాణం చేయటం ఎంత తప్పయింది. మరెన్నడూ ఇలా చేయను. నిజానికి ఈ సంఘటనలన్నీ వివరించడానికి పట్టిన సమయం కంటే జరగడానికి స్వల్ప వ్యవధే పట్టింది. ఈలోగా బండి మద్యం అంగడి దాటిపోయింది. శ్రీరామకృష్ణులు బండిలో ప్రశాంతంగా కూర్చున్నారు. ఆ తర్వాత సర్వమంగళాదేవి ఆలయం చూసి, అదిగో సర్వమంగళాదేవి, ఆమె జాగ్రత్త దేవత, నమస్కరించు అని అన్నారు. ఇలా అంటూ ఆయన దేవికి నమస్కరించారు. వారిని అనుకరించి మేము దూరం నుండే దేవికి నమస్కరించాం. తర్వాత నేను శ్రీరామకృష్ణ వంక చూశాను. ఆయన మందహాసం చేస్తూ మామూలు స్థితిలో కనిపించారు. ఆయన పడిపోయి ఉంటే, మరణించి ఉంటే అనే ఆలోచనతో నా గుండె చాలాసేపటి వరకు కొట్టుకుంటూనే ఉండిపోయింది. తదనంతరం బండి ఇంటి గుమ్మం వద్దకు వచ్చి ఆగ్గానే ఆయన నాతో, గీ ఇంట్లో ఉన్నాడా, లోపలికి వెళ్ళి కాస్త చూడు అని అన్నారు. నేను లోపలికి వెళ్ళి వచ్చి గీ లేడని చెప్పాను. సరే, గీని చూడలేకపోయాను. ఈరోజు బండి అదనపు బాడుగును అతన్ని చెల్లించమని అడుగుదామనుకున్నాను. కానీ నీతో పరిచయం అయింది కదా, ₹1 ఇస్తావా? ఎదుమల్లికి పిసినారని నీకు తెలుసు కదా. అతడు బేరం ఆడుకున్న ₹2 4 అణాల కంటే చిల్లిగవ్వ కూడా అదనంగా ఇవ్వడు. కానీ భక్తులను కలుసుకొని తిరిగి వచ్చేసరికి రాత్రి ఎంత ఆలస్యం అవుతుందో ఎవరికి తెలుసు. పైగా రాత్రి బాగా పొద్దుపోతే బండివాడు మమ్మల్ని బాగా సతాయిస్తాడు. కాబట్టి బండివాడికి ₹3 4 అణాలు చెల్లిస్తే అతడు గోల్ చేయకూడదని వేణితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. కనుక ₹1 నువ్వు ఇస్తే ఈరోజు బండి బాడుగుకి ఇబ్బంది ఉండదు. అందుకే నిన్ను అడగటం అని నాతో చెప్పారు. ఇదంతా విని లాటు చేతికి ₹1 ఇచ్చి శ్రీరామకృష్ణకు ప్రణామం చేశాను. ఆయన ఎదుమల్లికను చూడటానికి వెళ్ళిపోయారు. బాహ్య దృష్టికి త్రాగుబోతులా కనిపించే స్థితి ఎప్పుడంటే అప్పుడు శ్రీరామకృష్ణులకు ఏర్పడేది. అటువంటి సంఘటనలు కోకొల్లలు. వాటిలో కొన్నిటిని మాత్రమే మేము పొందుపరచగలిగాం. అనేక సందర్భాల్లో శ్రీరామకృష్ణులు మాకే కాక అనేకులకు దక్షిణేశ్వర కాళికాలయానికి విచ్చేసిన సాధువుల, సాధకుల గురించిన కథలు వివరించి చెప్పేవారు. ఆ సంఘటనలను స్వయంగా చూసిన వారు ఎందరో ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. మేము ఆ సమయంలో సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుకుంటున్నాం. గురువారం, ఆదివారం కళాశాలకు సెలవు రోజులు. శనాదివారాల్లో శ్రీరామకృష్ణుల వద్ద భక్తులు క్రిక్కిరిసి ఉండేవారు. కనుక మేము గురువారం నాడు కూడా ఆయన వద్దకు వెళ్ళేవారం. ఆయన జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను ఆయన ముఖతా వినే సదవకాశం ఇందు మూలంగా మాకు కలిగింది. ఆ అన్ని సంఘటనల వివరాల ద్వారా మాకు ఒక విషయం స్పష్టంగా అవగతమైంది. భైరవీ బ్రాహ్మణి, తోతాపురి, మహమ్మదీయుడైన గోవింద 6 నెలల పాటు ఎడతెగని పరిపూర్ణ నిర్వికల్ప సమాధిలో మగ్గులై ఉన్నప్పుడు శ్రీరామకృష్ణ దేహాన్ని పరిరక్షించడానికి దైవవశాత్తు కాళికాలయానికి వచ్చిన సాధువు, అలాగే మరికొందరు సాధువులు, వీరు తప్ప ఆంగ్ల విద్యను అభ్యసించిన మా వంటి శిష్యుల రాకకు ఎంతో కాలానికి మునుపు దక్షిణేశ్వరానికి వచ్చిన నానా సంప్రదాయాలకు చెందిన ప్రతి సాధువు, సాధకుడు దివ్యులైన శ్రీరామకృష్ణుల సంసర్గంతో తమ ఆధ్యాత్మిక జీవితాల్లో నూతన ప్రకాశాన్ని, నిర్దేశాన్ని పొందగలిగారు. భైరవీ బ్రాహ్మణి, తోతాపురి వంటి వారు శ్రీరామకృష్ణుల నుండి కేవలం నేర్చుకోవడానికే కాక గురువులుగా ఆయనకు తోడ్పడే సదవకాశాన్ని పొందారు. ఇతరులు మాత్రం కేవలం ఆయనకు తోడ్పాటును పొంది వెళ్ళిపోయారని అభిప్రాయపడుతున్నాం. ఆ విధంగా శ్రీరామకృష్ణుల తోడ్పాటుతో స్వయంగా తాము కృతార్థులు కావటమే కాక తమ తమ సంప్రదాయాలకు చెందిన నిజమైన సాధకులకు వారు అనుసరిస్తున్న మార్గాల్లో భగవత్ సాక్షాత్కారం ఎలా పొందవచ్చునో చూపించే అవకాశం వారికి కలిగింది. ఇటువంటి వారంతా కేవలం నేర్చుకోవడానికి మాత్రమే శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చారు. తమ జ్ఞానాన్ని సమగ్రపరుచుకొని తమ స్థానాలకు వెళ్ళిపోయారు. భైరవీ బ్రాహ్మణి, తోతాపురి వంటి వారు కూడా పురాకృత సుకృత ఫలంగా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక జీవితంలో దోహదం చేయటానికి వచ్చారు. అయినప్పటికీ సుదీర్ఘకాల సాధనానంతరం కూడా
నిగూఢమైన ఏ మహోన్నత ఆధ్యాత్మిక సత్యాలను తమ జీవితంలో సాక్షాత్కరించుకోలేకపోయారో ఆ సత్యాలను శ్రీరామకృష్ణ దివ్యానుగ్రహ కటాక్షం ద్వారా సాక్షాత్కరించుకొని తరించారు. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణ వద్దకు వచ్చిన సాధువుల సాధకుల వరుస క్రమాన్ని పరికిస్తే మరొక సత్యం మనకు స్ఫురిస్తుంది. ఈ అధ్యాయంలో ఆ సంఘటనలు జరిగిన వరుస క్రమాన్ని శ్రీరామకృష్ణ ముఖతా మేము విన్న మేరకు యథాతథంగా పొందుపరచడం వలన ఈ సాధకుల వచ్చిన వరుస క్రమాన్ని అధ్యయనం చేయటం అనుకూలమవుతుంది. ఎప్పుడెప్పుడు ఆయన ఒక ప్రత్యేక భావంలో భగవంతుణ్ణి ఉపాసించి సాధన చేసి భగవంతుణ్ణి ఆయా ప్రత్యేక రూపంలో సాక్షాత్కరించుకునేవారో అదే సమయంలో అదే తీరులో భగవంతుణ్ణి ఉపాసిస్తూ సాధన చేస్తున్న ఆయా సంప్రదాయాలకు చెందిన నిజమైన సాధకులు బృందాల వారీగా ఆయన వద్దకు వచ్చేవారిని స్వయంగా శ్రీరామకృష్ణ ముఖతా మేము వినున్నాం. వారితో ఆయా భావాలకు సంబంధించిన చర్చతో శ్రీరామకృష్ణులు రేయింబగళ్ళు గడిపేవారు. శ్రీరామ మంత్రోపాసనలో సిద్ధి పొందగానే రామావత్ సాంప్రదాయకులు అనేకులు ఆయన వద్దకు రావటం మొదలైంది. వంగదేశ వైష్ణవ మార్గానికి చెందిన శాంత దాస్యాది భావాలను అనుసరించి ఎప్పుడెప్పుడు శ్రీరామకృష్ణులు ఆయా భావాల్లో సిద్ధి పొందారో అదే సమయంలోనే ఆ భావ మార్గాన్ని అనుసరించే సాధకులు రావటం తటస్థించింది. అలాగే భైరవీ బ్రాహ్మణి సహాయంతో 64 తంత్రాల ప్రధాన సాధనల్లో అంటే శక్తి సాధనలో సిద్ధి పొందిన తక్షణమే వంగదేశంలో తాంత్రిక సాధనల్లో సుప్రసిద్ధులైన సాధకులందరూ శ్రీరామకృష్ణ వద్దకు రావటం జరిగింది. శ్రీరామకృష్ణ అద్వైత తత్వంలో పరిపూర్ణులై నిర్వికల్పానుభూతి పొంది బ్రహ్మజ్ఞానం సంతరించుకున్న వెంటనే పరమహంస సంప్రదాయానికి చెందిన సాధకవరేణ్యులనేకులు ఆయన వద్దకు వచ్చారు. వివిధ సంప్రదాయాలకు చెందిన సాధకులు శ్రీరామకృష్ణ దివ్య సాహచర్యం పొందే నిమిత్తం ఆ రకంగా వేర్వేరు సమయాల్లో రావడంలో ఒక గూఢార్థం ఇమిడి ఉందని పిల్లవాడికి సైతం ఇట్లే అర్థమవుతుంది. గతంలో అవతార పురుషుల స్వభావతరణంతో లోకంలో ఇలాగే జరిగింది. ఇక ముందు కూడా ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. ఆధ్యాత్మిక జగత్తు నిగూఢ నియమాల మేరకు ధర్మగ్లానిని తొలగించడం కోసమో లేదా దాదాపు ఆరిపోనున్న ఆధ్యాత్మిక జ్యోతిని దేదీప్యమానంగా ప్రకాశింపజేయటం కోసమో ప్రతి యుగంలోనూ ఈ అవతార పురుషులు జన్మిస్తూ ఉంటారు. కానీ అవతార పురుషుల జీవితాలను అధ్యయనం చేసినప్పుడు వారి శక్తి అభివ్యక్తీకరణలో తారతమ్యం ఉండటం కానవస్తుంది. వీరిలో కొందరు దేశంలోని ఒక ప్రాంతాన్నో లేదా కొన్ని ప్రత్యేక మత సంప్రదాయాలను ఉద్ధరించడానికి, మరికొందరు లోకంలో ఆధ్యాత్మిక కొరతను తీర్చడానికి యత్నించారన్న విషయం స్పష్టమవుతుంది. వీరందరూ తమ సొంత సిద్ధాంతాలను తాము ఆవిష్కరించుకున్న ఆధ్యాత్మిక సత్యాలను ప్రకటించడం కానవస్తుంది. కానీ వీరు పూర్వ ఋషుల, ఆచార్యుల, అవతార పురుషుల ఆ ఆధ్యాత్మిక బోధనల ప్రామాణికతను చెక్కుచెదరనివ్వకుండా పరిరక్షిస్తారు. తమ దివ్య యోగశక్తుల ద్వారా గతంలో వెలసిన ఆధ్యాత్మిక సిద్ధాంతాల, సంప్రదాయాల మధ్య అనుక్రమము, అంతఃసంబంధము ఉండినట్లు వారు చూడగలగడమే ఇందుకు కారణం. లౌకిక వస్తువుల పట్ల అనురక్తితో అంధత్వం పొందిన మన దృష్టికి ఆధ్యాత్మిక జగత్తు చరిత్ర, ప్రాచీన మత సిద్ధాంతాల మధ్య నెలకొన్న అంతఃసంబంధము గోచరించవు. కానీ గతంలో వెలిసిన మత సంప్రదాయాల మధ్య సూత్రే మణిగణ ఇవ వివిధ మణులు ఒకే దారంతో కూర్చబడిన రీతిలో ఒక సన్నిహిత సంబంధం ఉండటం ఆ అవతార పురుషుల అంతర్దృష్టికి స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే తమ కొంగొత్త ఆధ్యాత్మిక అనుభూతి అనే మణిని ఆ మణిహారానికి చేర్చి దాని ప్రకాశాన్ని ఇనుమడింపచేసి వారు నిష్క్రమిస్తారు. విదేశీయ మతాల చరిత్రను అధ్యయనం చేసినప్పుడు ఈ అంశం మనకు మరింత స్పష్టమవుతుంది. యూదీయ మతాచార్యులు ప్రచారం చేసిపోయిన ధార్మిక సత్యాలను యేసుక్రీస్తు చెక్కుచెదరనివ్వక తాను అనుభూతం చేసుకున్న ధార్మిక సత్యాలను ప్రకటించడం ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. మళ్ళీ కొన్ని శతాబ్దాల తర్వాత మహమ్మద్ ప్రవక్త యత్నించి యేసుక్రీస్తు ప్రకటించిన సత్యానుభూతులను చెక్కుచెదరనివ్వక తన సత్యావిష్కృతాలను ప్రచారం చేశాడు. ఈ విధంగా చూస్తే ప్రచారంలో ఉన్న పూర్వపు ధార్మిక సిద్ధాంతాలను ఒక క్రొత్త ధార్మిక సిద్ధాంతం వచ్చి దుర్బలీకరించదని తేటతెల్లమవుతోంది. ప్రాచీన యూదీయ ఆచార్యుల స్థానాన్ని యేసుక్రీస్తు ఆక్రమించుకోలేదు. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త యేసుక్రీస్తు స్థానాన్ని ఆక్రమించుకోలేదు. భగవత్ సాక్షాత్కార ఫల సాధకతలో ప్రాచీన మతాలు నూతన మతాలకు ధీటైనవే. ఆధ్యాత్మిక జగత్తులో అన్ని చోట్ల ఇదే నియమం వర్తిస్తుంది. భారతీయ మత సంప్రదాయాలన్నింటి విషయంలో కూడా ఇదే నియమం అనువర్తిస్తుంది.
మన వైదిక ఋషులు, ఆచార్యవరేణ్యులు, పురాణ తాంత్రిక గ్రంథకర్తలు నానా మతాలను, సాంప్రదాయాలను ప్రచారం చేసిపోయారు. వారు రూపొందించిన సాధనా మార్గాల్లో దేన్నైనా ఎన్నుకొని ప్రగాఢ విశ్వాసంతో అనుష్ఠిస్తే ఆ మార్గం ద్వారా నువ్వు కూడా భగవంతుని ఆయా భావాలను ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకోగలవు. ఒకదాని తర్వాత ఒకటిగా ఈ వివిధ మత సాధనలన్నింటినీ శ్రీరామకృష్ణులు అనుష్ఠించి వాటిలో పరిపూర్ణత్వం సంతరించుకొని తదనంతరం ఆ మహోన్నత సత్యాన్ని మాకు వెల్లడించి వెళ్ళిపోయారు. పువ్వులు వికసించిన తక్షణమే తుమ్మెదలు రాలుతాయి. ఆధ్యాత్మిక జగత్తులో కూడా ఇదే నియమం వర్తిస్తుందని శ్రీరామకృష్ణులు మాతో అనేకసార్లు చెప్పి ఉన్నారు. ఈ నియమాన్ని అనుసరించే అవతార పురుషులు తమ జీవితంలో ఎప్పుడు ఆధ్యాత్మిక సత్యాలను సాక్షాత్కరించుకొని సిద్ధి పొందిన తక్షణమే వాటిని తెలుసుకోవడం కోసం ఆధ్యాత్మిక పిపాసువులు వారి పట్ల ఆకర్షితులై వారి దరి చేరతారు. ఒక్క సంప్రదాయానికి చెందిన సాధకులు మాత్రమే కాక అన్ని సంప్రదాయాలకు చెందిన వారు బృందం వెంట బృందంగా వచ్చేవారు. ప్రతి సాధన మార్గాన్ని అనుష్ఠించి దానిలో సిద్ధి పొంది ఆయా భగవద్భావాలను శ్రీరామకృష్ణులు సమగ్రంగా సాక్షాత్కరించుకోవటమే ఇందుకు కారణం. కాబట్టే ఆయా సాధన మార్గాలను గురించి, ఆ మార్గాలను అనుసరించే సాధకులకు నిర్దిష్ట సమాచారం అందివ్వగలరనే వారందరూ ఒక అజ్ఞాత నియమానుసారం ఆయన వద్దకు వచ్చేవారు. కానీ ఆయన వద్దకు వచ్చిన ప్రతి సాధకుడు తన మార్గంలో పరిపూర్ణతను సంతరించుకోలేదు. అలాగే శ్రీరామకృష్ణులను యుగావతార పురుషునిగా గుర్తించలేదు. వారిలో విశిష్ట సాధకులు మాత్రమే అలా చేయగలిగారు. కానీ వారిలో ప్రతి ఒక్కరూ శ్రీరామకృష్ణుల దివ్య సాంగత్యం వలన తమ తమ మార్గాల్లో మాత్రం పురోగమించగలిగారు. అలా తమ మార్గంలో పురోగమిస్తూ ఉంటే సరైన సమయంలో తమకు భగవత్ సాక్షాత్కారం కలగడం తథ్యమని వారు ప్రగాఢంగా విశ్వసించారు. తాము అనుసరించే మతం పట్ల, మార్గం పట్ల విశ్వాసాన్ని కోల్పోవటమే ధర్మగ్లానికి కారణమని, అటువంటి సాధకులు ఆధ్యాత్మిక సత్యాలను ఆవిష్కరించుకోలేరని చెప్పటం అనవసరం. దక్షిణేశ్వరానికి విచ్చేసిన సాధువుల నుండే భగవత్ సాక్షాత్కారానికి దారితీసే సాధనా పద్ధతులను నేర్చుకుని కఠోర తపశ్చర్యలు శ్రీరామకృష్ణులు ఆచరించారనే వదంతి వ్యాప్తంలో ఉంది. అలా ఆచరించిన ఒకానొక సమయంలో ఆయనకు మతి చెడిందని, తీవ్ర భావోద్వేగాల ప్రభావంతో బాహ్య చైతన్యాన్ని కోల్పోయే శాశ్వత భౌతిక రుగ్మత వాటిల్లిందని అనుకుంటారు. హే భగవాన్, మనం ఎంత చదువుకున్న మూర్ఖులమో కదా. పరిపూర్ణ మనో ఏకాగ్రత ద్వారా సమాధి స్థితిలో లీనమైనప్పుడు బాహ్య చైతన్యం లుప్తమవుతుందని భారతీయ ఋషి పుంగవులు స్వానుభవపూర్వకంగా వేద పురాణాదుల మూలంగా వెల్లడించి ఉన్నారు. అంతేగాక ప్రపంచంలో ఏ ఇతర దేశస్థులకి తెలియని సమాధి సంబంధిత శాస్త్ర రహస్యాలన్నింటినీ పూర్తి వివరాలతో మనకు వదిలిపెట్టి వెళ్ళారు. అలాగే లోకంలో అవతార పురుషులుగా పరిగణింపబడుతూ ఎవరు మానవాళి అర్చనలు చూరగొంటూ వచ్చారో ఆ మహాపురుషులందరూ తమ జీవితాల్లో బాహ్య చైతన్యాన్ని కోల్పోవడం చవిచూసే ఉన్నారు. నిజానికి ఆ పరిణామం బాహ్య చైతన్యం కోల్పోవడం కాదని, అది ఆధ్యాత్మిక పురోగతి పరాకాష్ఠ స్థితి అని వాళ్ళు పదే పదే మనకు వివరించి ఉన్నారు. ఇదంతా పరికించి కూడా మనం ఆ నిరర్థకమైన మాటలు వినడం కానీ పలకటం కానీ చేస్తూ పోతే ఇక భగవంతుడే మనకు దిక్కు. ఓ పాఠక మహాశయ, వారి అర్థరహితమైన విమర్శలను నువ్వు అంగీకరించే పక్షంలో ఒక్క నిజాన్ని మాత్రం తెలుసుకో. ఒక గ్రుడ్డి వ్యక్తిని అనుసరించిపోయే గ్రుడ్డి వాళ్ళ ఉదాహరణ నీకు వర్తిస్తుంది. నువ్వు నీ వంటి దృక్పథం ఉన్న ఇతరులు వర్ధిల్లుగాక. కానీ దైవోన్మత్తులైన అద్భుతమూర్తి పాదార విందాల వద్ద కూర్చునే స్వేచ్ఛను మాత్రం దయచేసి మాకు వదిలిపెట్టు. ఏదో ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చే ముందు మాత్రం నువ్వు కూడా ఈ ప్రశ్నను అవగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎంతో బాగుంటుంది. కానీ నీ నిర్ణయం ఈ క్రింది కఠోపనిషత్తు వచనాలు వివరించే దుర్గతికి దారితీయకుండా జాగ్రత్త వహించు. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః. గాఢమైన అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్న మూర్ఖులు తామే ప్రజ్ఞావంతులు, మహావిద్వాంసులు అనుకుంటూ గ్రుడ్డివాళ్ల చేతనే నడిపింపబడే గ్రుడ్డివాళ్లలా
సంసారంలో తూలుతూ తడబడుతూ సుడులు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. శ్రీరామకృష్ణ భావ సమాధిని రుగ్మతగా పేర్కొనడం కొత్త ఏమీ కాదు. శ్రీరామకృష్ణ జీవించి ఉన్నప్పుడు పాశ్చాత్య విధానంలో విద్యను అభ్యసించిన పలువురు అలాగే పేర్కొన్నారు. కానీ కాలం గడిచే కొద్దీ ఆ దివ్యోన్మత్త పురుషుని సంభాషణలు భవిష్యద్వాణి విస్తృత ఆమోదాన్ని పొందడమే గాక వాటి ప్రాముఖ్యం మరింతగా వెల్లడి కాసాగింది. దాంతో పై అభిప్రాయాలకు కాలదోషం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా జనులు ఉత్కంఠతో ఆయన అనుపమాన బోధనలను స్వీకరించసాగారు. ఆ విధంగా ఆయన భావ సమాధిలో రుగ్మతను మాత్రమే చూడగలిగిన ఆ విమర్శకుల అవివేకం అజ్ఞానం బట్టబయలైంది. వారి విమర్శలు చంద్రుడిపై విసిరిన పిడికడి దుమ్ము చందమైంది. ఆ విమర్శకుల కథనాలు భ్రమపూరితాలని చక్కగా తెలుసుకొని జనులు శ్రీరామకృష్ణ అనుభూతుల బోధనల సత్యత్వాన్ని సమగ్రంగా అవగతం చేసుకోసాగారు. ఇదే ఇప్పుడు జరుగుతున్నది. భవిష్యత్తులోనూ ఇదే జరగనున్నది. ఎందుకంటే అగ్నిని బట్టల్లో దాచిపెట్టడం ఎంత అసాధ్యమో సత్యాన్ని దాచటము అంతే అసాధ్యం కనుక. కాబట్టి ఆ విషయాన్ని మరింత విశదీకరించిన అవసరం లేదు. ఈ విషయం గురించి స్వయంగా శ్రీరామకృష్ణే వచించిన 1-2 మాటలను ఉదహరిస్తే సరిపోతుందని భావిస్తున్నాం. మా మాన్యమిత్రులైన పండిత శివనాథ శాస్త్రి సాధారణ బ్రహ్మసమాజ ప్రచారకుల్లో ఒకరు. శ్రీరామకృష్ణ భావ సమాజవస్థను ఈయన నాడీ దుర్బలత కారణంగా ఏర్పడే అపస్మారం లేదా మూర్ఛరోగం అని మాలో కొందరితో శ్రీరామకృష్ణ జీవించి ఉన్న కాలంలోనే చెప్పారు. ఈ వ్యాఖ్యానం క్రమంగా శ్రీరామకృష్ణ చెవిన పడింది. శ్రీరామకృష్ణ భావ సమాధుల పట్ల శివనాథ శాస్త్రికి ఇటువంటి దృక్పథం ఉన్నప్పటికీ అతడు చాలా కాలం నుండి అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ దర్శనార్థం వస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు శివనాథ శాస్త్రి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు ఈ ప్రస్తావన తెచ్చి శ్రీరామకృష్ణ అతడితో ఇలా అన్నారు. ఇలా చూడు శివనాథ్, నువ్వు ఈ స్థితులను రుగ్మతలను పేర్కొంటున్నావటగా నిజమేనా? సమాధి సమయంలో నేను బాహ్యస్మృతిని కోల్పోతానని జనానికి చెప్తున్నావట. ఆహా, ఏం తర్కం! రేయింబవళ్ళు ఇటుక కర్ర మన్ను డబ్బు ఇత్యాది జడ పదార్థాలను గురించే చింతన చేసే మీరు బాగానే ఉంటారు, జాగ్రత్త అవస్థలోనే ఉంటారు. కానీ ఎవరి చైతన్యంతో ఈ విశ్వం యావత్తు చైతన్యమైందో ఆయన్నే సదా సర్వదా చింతన చేస్తూ ఉన్న నేను మాత్రం చైతన్యరహితుడయ్యానా? నీ వివేకాన్ని ఎక్కడి నుంచి ఎరువు తెచ్చుకున్నావు? శివనాథ్ మౌనంగా ఉండిపోయాడు. మాతో శ్రీరామకృష్ణుడు ప్రతిరోజు దివ్యోన్మాదం, జ్ఞానోన్మాదం మొదలైన పదాలు ఉపయోగించి మాట్లాడేవారు. 12 సుదీర్ఘ సంవత్సరాల కాలం పాటు తమ జీవితంలో ఒక శక్తివంతమైన భగవదనురాగం అనే తుఫాన్ చెలరేగిందని తరచూ మా అందరితో చెప్తూ ఉండేవారు. ఆయన తరచూ ఇలా చెప్పేవారు. ఆహా, తుఫాను వీచినప్పుడు ఎలా దుమ్ము ధూళి చెలరేగి అన్నీ ఒకటిగా కనపడతాయో, మామిడి పనస మొదలైన చెట్ల మధ్య వ్యత్యాసం ఎలా కానరాదో నాకు అటువంటి అవస్థే కలిగింది. మంచి చెడు నిందాస్తుతులు పవిత్రాపవిత్రవాలు మధ్య వ్యత్యాసం ఈ అవస్థలో నాకు తెలిసేది కాదు. భగవత్ సాక్షాత్కారం ఎలా పొందటం అన్న ఏకైక ఆలోచన భావన మాత్రం నాలో మెదిలేది. ప్రతి క్షణం నా మనస్సును ఇదే ఆక్రమించి ఉండేది. లోకులు ఈయన పిచ్చివాడయ్యాడు అనేవారు. తొలి రోజుల్లో దక్షిణేశ్వరానికి వచ్చిన పండితులైన సాధకులు కొందరు శ్రీరామకృష్ణ పట్ల మహాభక్తి పరవశులైన ఆయన నుండి మంత్రదీక్షను, సన్యాసాన్ని సైతం స్వీకరించి వెళ్ళిపోయారు. వారిలో పండితుడైన నారాయణ శాస్త్రి ఒకడు. ఆయన ప్రాచీన కాలం నాటి నైష్టిక బ్రహ్మచారిల గురువుల ఇళ్లలో నివసిస్తూ అవిచ్ఛిన్నంగా 25 సంవత్సరాల పాటు వివిధ శాస్త్రాలు అధ్యయనం చేశాడని శ్రీరామకృష్ణ ముఖత మేము విన్నాం. షడ్దర్శనాలన్నిటినీ ఓపోసన పెట్టాలనే ప్రగాఢ ఆకాంక్ష ఆయనకు ఉండేది. అందుకోసం కాశీ, భారతదేశ వాయువ్య ప్రాంతాల్లోని కొన్ని చోట్ల విభిన్న గురువుల వద్ద వసిస్తూ 5 దర్శనాల్లో పారంగతుడయ్యాడు. కానీ వంగదేశంలోని నవద్వీపానికి చెందిన
సుప్రసిద్ధ పండితుల వద్ద షడ్దర్శనాల్లో 6వదైన న్యాయదర్శనాన్ని అధ్యయనం చేయకుంటే షడ్దర్శనాల్లో పారంగతుడయ్యానని ప్రకటించుకోలేడు కదా. అందువల్లనే ఆయన దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులను కలుసుకోవడానికి 8 సంవత్సరాలకు మునిపే వంగదేశానికి వచ్చాడు. 7 సంవత్సరాలు నవద్వీపంలో వసించి న్యాయదర్శనం అధ్యయనం చేశాడు. అధ్యయనం పూర్తి కాగానే ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నాడు. మళ్ళీ ఈ ప్రాంతాలకు వచ్చే ఆస్కారం ఉందో లేదోననే సంశయం బహుశా అప్పుడు ఆయనలో తలెత్తి ఉంటుంది. కాబట్టి కలకత్తా చూడటానికి వచ్చాడు. కలకత్తా పరిసరాల్లో ఆయన సందర్శించిన స్థలాల్లో దక్షిణేశ్వరం కూడా ఉంది. దక్షిణేశ్వరంలోనే శ్రీరామకృష్ణులను దర్శించుకునే భాగ్యం శ్రీ నారాయణ శాస్త్రికి కలిగింది. న్యాయ దర్శన అధ్యయన నిమిత్తం వంగదేశానికి రావడానికి పూర్వమే శ్రీ నారాయణ శాస్త్రి గొప్ప పండితుడిగా సుప్రసిద్ధుడు. ఆయన కీర్తి గురించి విని జైపూర్ మహారాజు ఒక సందర్భంలో తన ఆస్థాన పండితుడిగా పెద్ద వేతనంపై నియమించగోరి శాస్త్రి గారిని ఎంతో గౌరవంగా ఆహ్వానించాడన్న విషయం శ్రీరామకృష్ణుల నుండి మేము విన్నాం. కానీ శాస్త్రి గారి విద్యాతృష్ణ అప్పటికింకా తీరలేదు. షడ్దర్శనాల్లో పారంగతుడవ్వాలన్న ఆకాంక్ష అప్పటికి నెరవేరలేదు. కాబట్టి ఆయన మహారాజు గారి ఆహ్వానాన్ని సాదరంగా తిరస్కరించాడు. శాస్త్రి గారు రాజపుటానాకు చెందిన వారని తెలియవస్తోంది. నారాయణ శాస్త్రి గారు సాధారణ పండితుల వంటి వారు కారు. శాస్త్ర జ్ఞానార్జన పెంపొందే కొద్దీ ఆయనలో క్రమంగా వైరాగ్య బీజాలు అంకురింపసాగాయి. వేదాంతాది శాస్త్ర మర్మాలను కేవలం అధ్యయనం చేయడంతో మాత్రమే ఎవరు వాటిని అర్థం చేసుకోలేరని, సాధన ద్వారా మాత్రమే వాటిని ఆకలింపు చేసుకోవచ్చునని శాస్త్రి గారు స్పష్టంగా అవగతం చేసుకున్నారు. కాబట్టి శాస్త్రాధ్యయనం పూర్తి కాని స్థితిలోనే ఆయనలో అప్పుడప్పుడు ఈ భావన మెదిలేది. ఈ తీరులో నేను సరైన జ్ఞానాన్ని గడించలేకపోతున్నాననే భయం కలుగుతోంది. కొంతకాలం సాధనలు అనుష్ఠించి శాస్త్రాలు వాకృచ్చే విషయాలను అనుభూతం చేసుకోవాలి. కానీ ఆయన సాధనాదుల్లో నిమగ్నం అవ్వాలనే తన ఆకాంక్షను అణిచిపెట్టేశారు. మళ్లీ శాస్త్రాధ్యయనంలో పడ్డారు. రెంటికి చెడ్డ రేవడినవుతానేమోనని భయపడటమే అందుకు కారణం. ఇప్పుడు షడ్దర్శనాల్లో పారంగతుడు అవడమనే ఆయన చిరకాల మనోభీష్టం నెరవేరింది. ఇంటికి తిరిగి వెళ్ళాలనుకున్నారు. ఇంటికి తిరిగి వెళ్ళాక యుక్తమైంది ఏదో చేయాలని అప్పటికే నిశ్చయించుకున్నారు. అటువంటి శుభముహూర్తంలోనే శ్రీరామకృష్ణులను దర్శించుకునే భాగ్యం ఆయనకు కలిగింది. శ్రీరామకృష్ణులను చూసిన క్షణంలోనే అంతుపట్టని రీతిలో ఆయన పట్ల ఆకర్షితుడైనాడు. ఇంతకు మునిపే మేము చెప్పినట్లు ఆ రోజుల్లో దక్షిణేశ్వర కాళికాలయంలో అతిథులకు, ఫకీరులకు, సాధువులకు, సన్యాసినులకు, పండితులకు చక్కని వసతి భోజన సౌకర్యాల ఏర్పాటు ఉండేది. నారాయణ శాస్త్రి గారిని సాదరంగా ఆహ్వానించి ఇష్టమైనన్ని రోజులు అక్కడ బస చేయమని వారు చెప్పి ఉంటారని అనడంలో వింత ఏమీ లేదు. అందుకు కారణం ఆయన సుదూర ప్రాంతం నుండి వచ్చిన బ్రాహ్మణ బ్రహ్మచారి, మరో వంక గొప్ప పండితుడు కూడా అయి ఉండటమే. భోజనం, ఇతర అవసరాలు సమకూరుస్తూ దివ్య మానవ సాంగత్యాన్ని కల్పించే ఆ స్థలం ఎంత సుందరమైంది. ఇదంతా చూసి శాస్త్రి గారు కొంతకాలం అక్కడ గడపాలని నిర్ణయించుకున్నాడు. అలా కాక మరెలా నిర్ణయించుకుంటాడు? శ్రీరామకృష్ణులతో సన్నిహిత్యం పెరిగే కొద్దీ ఆయన పట్ల శాస్త్రి గారికి ఒక రకమైన ప్రేమ, దాంతోపాటు ఆయన గురించి మరింత తెలుసుకోవాలని ఆరాటం పెరగసాగాయి. సరళ హృదయుడు, ఉదార చిత్తుడు అయిన శాస్త్రి గారి సాంగత్యంలో శ్రీరామకృష్ణులు కూడా పరమానంద భరితులై భగవత్ ప్రసంగాలు చేస్తూ ఆయనతో ఎంతోసేపు గడపసాగారు. వేదాంత శాస్త్రాలు అభివర్ణించే సప్త భూముల గురించి శాస్త్రిగారు చదివారు. మనస్సు నిమ్న భూముల్లో నుండి ఉన్నతోన్నత భూములకు అధిరోహించినప్పుడు ఆ స్థితిలో అద్భుత అనుభూతులు, దర్శనాలు కలిగి చివరకు నిర్వికల్ప సమాధి సిద్ధిస్తుందని శాస్త్రిగారు శాస్త్రాధ్యయనం వలన గ్రహించారు. ఆ స్థితిలో మనిషికి అఖండ సచ్చిదానంద స్వరూపుడైన బ్రహ్మవస్తువు సాక్షాత్కారం కలిగి దానిలో లయమైపోతాడు. ఫలితంగా యుగ యుగాంతరాల పర్యంతం వస్తూ ఉన్న సంసార భ్రమ ఏకమొత్తంగా అదృశ్యమైపోతుంది. తాను శాస్త్ర గ్రంథాల్లో చదివి కంఠస్థం చేసుకున్న వీటిని శ్రీరామకృష్ణులు ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకున్నారని శాస్త్రి గారు గ్రహించారు. సమాధి, అపరోక్షానుభూతి ఇత్యాది పదాలను తాను కేవలం ఉచ్చరిస్తున్నానని, అయితే శ్రీరామకృష్ణులు ఈ స్థితులను ప్రత్యక్షంగా రేయింబవళ్ళు అనుభవిస్తున్నారని శాస్త్రి గారు కనుగొన్నారు. అప్పుడు ఆయన ఇలా అనుకున్నారు: ఆహా, ఎంత అద్భుతం! శాస్త్ర నిగూఢ మర్మాలను బోధించి విశదీకరించే వ్యక్తి నాకు ఇక్కడ కాక మరెక్కడ లభిస్తాడు. ఈ అవకాశాన్ని జారవిడవరాదు.
ఏ విధంగానైనా బ్రహ్మజ్ఞానాన్ని పొందే సాధనోపాయాన్ని వీరి నుండి తెలుసుకోవాలి. జీవితం అనిత్యం. ఎప్పుడు ఈ శరీరం రాలిపోతుందో ఎవరికెరుక. సమ్యక్ జ్ఞానాన్ని పొందకుండానే మరణిస్తానేమో. అలా జరగడానికి వీల్లేదు. భగవత్ సాక్షాత్కారార్థం చిత్తశుద్ధితో కనీసం ఒక్కసారైనా ప్రయత్నించాలి. ప్రస్తుతం ఇంటికి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. శ్రీరామకృష్ణుల దివ్య సాంగత్య ఫలితంగా రోజులు గడిచే కొద్దీ శాస్త్రి గారిలో వైరాగ్యం, భగవత్ సాక్షాత్కార పరితత్వత అధికంగా కాసాగాయి. నా పాండిత్యంతో సర్వులను విస్మయపరుస్తాను, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడనై కీర్తి ప్రతిష్టలు పొందుతాను మొదలైన ఆకాంక్షలు హేయమైన లక్ష్యాలుగా ఆయనకి ఇప్పుడు గోచరించసాగాయి. క్రమేణా అవి ఆయన మనస్సు నుండి అదృశ్యమైపోయాయి. శాస్త్రిగారు వినమ్రుడైన శిష్యుడిలా శ్రీరామకృష్ణుల వచనామృతాన్ని సావధానంగా గ్రోలుతూ తనలో ఇలా అనుకోసాగారు. ఇకపై మనస్సును భగవంతునిపై తప్ప మరే ఇతర విషయాలపై నిమగ్నం చేయను. ఎప్పుడు ఎలా శరీరం రాలిపోతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఇంకా వ్యవధి ఉన్నందున భగవత్ సాక్షాత్కారానికై తీవ్రంగా కృషి చేయాలి. మళ్ళీ శ్రీరామకృష్ణులను చూసి ఇలా అనుకునేవారు. ఆహా, ఈయన మానవ జన్మ పొంది ఏం తెలుసుకోవాలో, దేనిని పొందాలో గ్రహించి ఎంత నిశ్చింతులై జీవిస్తున్నారో కదా. ఈయన మృత్యుంజయులైనారు. మృత్యువు ఆయన ముందు భయానక కాళరాత్రి నీడను సైతం పడేటట్లు చేయలేకపోయింది. సరే, ఇటువంటి మహాపురుషులు సత్య సంకల్పులవుతారని ఉపనిషత్కారులు వచిస్తున్నారు కదా. వీరి అనుగ్రహం పొందగలిగితే సంసారపరమైన వాసనలన్నింటినీ లుప్తం చేసుకొని బ్రహ్మజ్ఞానం సంతరించుకోవచ్చు. అటువంటప్పుడు ఆయన అనుగ్రహం కోసం నేను ఎందుకు ప్రార్థించకూడదు? ఆయనకు శరణాగతుడిని ఎందుకు కాకూడదు? ఈ విధంగా పర్యాలోచనలు చేస్తూ నారాయణ శాస్త్రి గారు దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణ సాంగత్యంలో జీవించసాగారు. తనను అనర్హునిగా ఎంచి ఆశ్రయం ఇవ్వరేమోనని తలచి శాస్త్రి గారు హఠాత్తుగా శ్రీరామకృష్ణులను ఏదీ అభ్యర్థించలేకపోయారు. కాలం అలా దొర్లిపోసాగింది. నానాటికి శాస్త్రి గారి మనసులో వైరాగ్యం తీవ్రంగా సాగిందనడానికి ఈ క్రింది సంఘటన తార్కాణం. మైకేల్ మధుసూదన్ దత్తా నాడు వంగదేశంలో సుప్రసిద్ధ కవి, పేరు మోసిన న్యాయవాది కూడా. ఆ సమయంలో అతడు రాణి రాస్మణి తరఫున ఒక వ్యాజ్యాన్ని నడిపిస్తున్నాడు. ఆ వ్యాజ్యం గురించి కొన్ని వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఓ రోజు అతడు రాణి బంధువులు ఒకరితో దక్షిణేశ్వర కాళికాలయానికి వచ్చాడు. తన సంప్రదింపులు పూర్తయ్యాక మాటల మధ్యలో శ్రీరామకృష్ణ అక్కడ వసిస్తున్నారని తెలుసుకొని ఆయన్ను చూడాలనే కోరిక వ్యక్తం చేశాడు. శ్రీరామకృష్ణకు కబురు పంపగా ఆయన మధుసూదన్తో మాట్లాడమని ముందుగా నారాయణ శాస్త్రి గారిని పంపి కాసేపు అయ్యాక స్వయంగా తాము వెళ్ళారు. మాటల సందర్భంలో శాస్త్రి గారు హైందవ మతాన్ని వదిలిపెట్టి క్రైస్తవ మతాన్ని పుచ్చుకోవడానికి కారణం ఏమిటని మధుసూదన్ను ప్రశ్నించారు. ఆర్థిక ఒత్తిళ్ల నిర్బంధం చేత తాను అలా చేయవలసి వచ్చిందని మధుసూదన్ సమాధానం చెప్పాడు. ఒక అపరిచిత వ్యక్తికి తన కథను వెల్లడించడం ఇష్టం లేక అలా జవాబు చెప్పి ఉంటాడేమో అన్న సంశయానికి తావు లేకపోలేదు. కానీ అతడు నిజాన్ని దాచి ఎగతాళికో లేక వ్యంగ్యానికో అలా చెప్పడం లేదని, యథార్థమే చెబుతున్నాడని శ్రీరామకృష్ణులు అక్కడున్న ఇతరులు అనుకున్నారు. ఏది ఎలా ఉన్నా ఆ జవాబు విని శాస్త్రి గారు ఎంతో చిరాకు పడ్డారు. ఏమిటి, క్షణభంగురమైన సంసారం కోసం స్వధర్మాన్ని విడిచిపెట్టమా? ఎంత అల్పత్వం! ఏదో ఒకరోజు చావలసిందే కదా. మతం మార్చుకోవడానికి బదులు నువ్వు చనిపోయి ఉన్నా బాగుండేది అని అన్నారు. ఆ తర్వాత అయినప్పటికీ లోకులు గొప్ప వ్యక్తిగా ఎంచి ఇతడి రచనలు ప్రశంసిస్తూ చదువుతున్నారే అనుకున్నారు. శాస్త్రి గారి మనస్సు తిరస్కార భావంతో నిండిపోగా ఆ పైన అతడితో మాట్లాడడం ఆపేశారు. శ్రీరామకృష్ణుల ముఖత ధార్మిక ఉపదేశం వినాలనే ఆకాంక్ష మధుసూదన్ వ్యక్తం చేశాడు. నా నోటిని ఎవరో బలవంతంగా అణిచివేసినట్లయింది. ఏం మాట్లాడడానికి నోరు పెగల్లేదు అని గురుదేవులు ఆ సంఘటన గుర్తు తెచ్చుకొని మాతో చెప్పేవారు. హృదయ్ మరికొందరు ఇలా చెప్పారు. కాసేపటికి శ్రీరామకృష్ణుల ఆ భావం తొలగిపోగా రాంప్రసాద్, కమలాకాంత్ తదితర సుప్రసిద్ధ సాధకుల పాటలు తమ శ్రావ్యమైన కంఠంతో పాడి మధుసూదన్ను ఆహ్లాదపరిచారు. ఆ పాటల ద్వారా భగవద్భక్తే సంసారంలో అత్యంత ప్రధానమైందని అతడికి సూచించారు.
మైకేల్ మధుసూదన్ సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాక కూడా అతడి ధర్మభ్రష్టత్వాన్ని శాస్త్రి గారు నిరసిస్తూనే ఉండిపోయారు. అంతేగాక శ్రీరామకృష్ణ గదికి దారితీసే తలుపుకు తూర్పు వైపున ఉన్న వసారా గోడ మీద బొగ్గుతో పెద్ద పెద్ద అక్షరాలతో శాస్త్రి గారు ఇలా రాశారు: ఆర్థిక అవసరాల ఒత్తిళ్లకు తలవొగ్గి స్వధర్మాన్ని విడిచిపెట్టడం అతి నీచమైన కార్యం. బెంగాలీలో పెద్ద పెద్ద అక్షరాలతో స్పష్టంగా శాస్త్రి గారు రాసిన ఆ వాక్యాలు మా దృష్టిని ఆకర్షించి మాలో కుతూహలం రేకెత్తించాయి. తర్వాత ఒకరోజు విచారించగా జరిగిందంతా తెలియవచ్చింది. శాస్త్రి గారు వంగదేశంలో చాలా కాలం వసించినందున ఆయన బెంగాలీ భాషను క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఇక నారాయణ శాస్త్రి గారి జీవితంలో మాకు తెలిసిన చివరి ఉదంతం, ఒకరోజు ఆయన శ్రీరామకృష్ణులను ఏకాంతంలో కలుసుకున్నారు. అదే మంచి తరుణంగా ఎంచి తన ఆంతరంగిక అభిలాషను వ్యక్తం చేసి తనకు సన్యాస దీక్షను అనుగ్రహించమని గట్టిగా పట్టుబట్టారు. ఆయన ఉత్కంఠను గుర్తించి అందుకు శ్రీరామకృష్ణులు అంగీకరించారు. ఒక శుభదినాన ఆయనకు సన్యాస దీక్షను వసగారు. తదనంతరం శాస్త్రి గారు కాళికాలయాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వశిష్ఠాశ్రమానికి పోయి బ్రహ్మ సాక్షాత్కారం లభించేటంత వరకు తీవ్ర సాధనల్లో మగ్నమై ఉంటానని వెళ్ళబోయే ముందు శ్రీరామకృష్ణులకు తెలిపారు. కళ్ళు చెమ్మగిల్లగా శ్రీరామకృష్ణ పాదపద్మాలకు మ్రొక్కి ఆయన ఆశీర్వాదాలకై ప్రార్థించి శాశ్వతంగా దక్షిణేశ్వరం విడిచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన గురించి అంతగా ఏమీ తెలియరాలేదు. వశిష్ఠాశ్రమంలో ఆరోగ్యం బాగా దెబ్బతిని మరణం ఆసన్నమయ్యే వరకు తీవ్ర తపశ్చర్యల్లో కాలం వెళ్ళబుచ్చారని మాత్రం తెలియవచ్చింది. అస్సాం రాష్ట్రంలో గౌహటి నగరానికి సమీపంలో ఒక వశిష్ఠాశ్రమం ఉండేది. నారాయణ పండితుడనే ఒక సన్యాసి అక్కడ కఠోర తపస్సు ఆచరించి చనిపోయాడని స్థానికులు ఇప్పటికీ చెప్పుకుంటారు. బహుశా ఆయనే శ్రీరామకృష్ణ నుండి సన్యాస దీక్ష పుచ్చుకున్న నారాయణ శాస్త్రి గారు అయి ఉండవచ్చు. ఎప్పుడైనా చుట్టుపక్కల ఏ సంప్రదాయానికి చెందిన సాధువులైనా సాధకులైనా భక్తులైనా బస చేసి ఉన్నారని తెలియవస్తే వారిని చూడాలనే కోరిక శ్రీరామకృష్ణకు కలిగేది. అటువంటి కోరిక జనించగానే ఆహ్వానం లేకుండానే వారి వద్దకు వెళ్ళి భగవత్ ప్రసంగంలో కొంతసేపు వారితో గడిపి తిరిగి వచ్చేవారు. అలా ఆహ్వానం లేకుండా వెళితే లోకులు ఏమనుకుంటారో, అపరిచితులైన ఆ సాధకులు తన రాక పట్ల సంతోషిస్తారో లేదో, తన పట్ల సముచితంగా ప్రవర్తిస్తారో లేదో అన్న ఆలోచనలు ఎన్నడూ ఆయనలో తలెత్తేవి కావు. ఏదో విధంగా ఆ సాధకుల వద్దకు వెళ్ళి వారు ఏ మార్గానికి చెందినవారో, తమ లక్ష్యం దిశగా వారెంత పురోగమించారో తదితర విషయాల గురించి సరైన అవగాహన కలిగేటంత వరకు ఆయన మనస్సు కుదుట పడేది కాదు. అదేవిధంగా శాస్త్ర పండితులైన సాధకులు ఎవరైనా ఉన్నారని తెలియవస్తే శ్రీరామకృష్ణులు పై విధంగానే ప్రవర్తించేవారు. పండితుడైన పద్మలోచన్, దయానంద సరస్వతి మొదలైన వారిని ఆయన అదేవిధంగా సందర్శించారు. వారి జీవిత కథలను అప్పుడప్పుడు మాకు చెప్పడం కూడా కద్దు. ముందుగా పద్మలోచన కథను పాఠకులకు ఇక్కడ వివరించనున్నాం. శ్రీరామకృష్ణులు అవతరించడానికి మునుపు వంగదేశంలో వేదాంత అధ్యయనం విస్తృతిగాంచలేదు. ఆదిశంకర్లు అనేక శతాబ్దాలకు పూర్వం ఈ ప్రాంతంలోని తాంత్రికులను తర్కవాదంలో పరాజితులను చేశారు. కానీ జనసామాన్యంలో మాత్రం ఆయన తమ అద్వైత సిద్ధాంతాన్ని వేళ్ళు నింప చేయలేకపోయారు. పర్యవసానంగా అద్వైత సిద్ధాంత అత్యున్నత సూత్రాలను తాంత్రికులు అంగీకరించి తమ ఉపాసనా ప్రణాళికల్లో వాటిని ప్రవేశపెట్టినప్పటికీ అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న ఉపాసనా పద్ధతులనే కొనసాగించారు. వంగదేశ పండితులు మాత్రం తమ మెదళ్లను న్యాయదర్శన అధ్యయనంలోనే వినియోగించి నవ్యన్యాయ అనే కొత్త శాఖను రూపకల్పన చేసి దార్శనిక రంగంలో ఒక అద్భుత విప్లవాన్ని కొని తెచ్చారు. వంగదేశస్థులు న్యాయదర్శనాన్ని ఈ మేరకు ఉడుములా పట్టుకోవటానికి కారణం ఏదైనా ఉందా? తర్కవాదంలో ఆదిశంకరులచే పరాజితులై పరాభవాన్ని పొందడమే ఇందుకు కారణమేమో ఎవరు చెప్పగలరు? ఏదైనా ఒక రంగంలో ఒక ఫలానా జాతి మరో జాతిచే పరాజయం చవిచూచినప్పుడు పరాజయం పొందిన ఆ జాతి అభిమానంతో బాధతో కురింగిపోయి ఆ రంగంలో అందరినీ మెంచడానికి ప్రయత్నం చేయటం ప్రపంచ చరిత్ర పదే పదే చాటుతూనే ఉంది. తంత్ర న్యాయశాస్త్రాలకు పట్టుకొమ్మైన వంగదేశంలో వేదాంత అధ్యయనం అరుదైన ఉదార వేదాంత నిర్ణయాల పట్ల జనం ఆకర్షితులైన వారిలో పండితుడు పద్మలోచన ఒకరు. న్యాయదర్శనంలో కోవిదుడైన తర్వాత వేదాంత అధ్యయనం చేయాలనే ఆకాంక్ష పద్మలోచనకు కలిగింది. ఆయన కాశీకి వెళ్ళి
సమర్థులైన గురువుల వద్ద సుదీర్ఘకాలం వేదాంతం అధ్యయనం చేశాడు. దానితో కొద్ది సంవత్సరాల్లోనే ఆయన వేదాంత పండితుడిగా సుప్రసిద్ధుడైనాడు. తదనంతరం బర్ద్వాన్ మహారాజు ఆహ్వానం మేరకు ఆయన ఆస్థానంలో పండితుడిగా పదవిని స్వీకరించాడు. పద్మలోచన్ అద్భుత పాండిత్య ప్రతిభ నానాటికి ఇనుమడించడం చూసి త్వరలోనే మహారాజు ఆయన్ను ప్రధాన ఆస్థాన పండితునిగా నియమించాడు. క్రమంగా పద్మలోచన్ కీర్తి వంగదేశం నలుమూలలా వ్యాపించింది. పద్మలోచన్ అద్భుత మేధాసంపత్తిని చాటే ఒక విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం అప్రస్తుతం కాబోదు. ఆధ్యాత్మికతకు చెందిన ఏ విషయంలోనైనా సంకుచిత అభిప్రాయాలను వ్యక్తం చేయటం నీచ ప్రవృత్తినే సూచిస్తుందని వ్యాఖ్యానిస్తూ శ్రీరామకృష్ణులు కొన్ని సందర్భాల్లో ఈ అంశంపై పద్మలోచన్ వ్యాఖ్యానాలను ఉదహరించేవారు. శ్రీరామకృష్ణులు ఎప్పుడైనా ఎవరి నుండైనా ఉదార భావాలను వ్యక్తం చేసే పలుకులు వినే పక్షంలో వాటిని సదా జ్ఞాపకంలో పెట్టుకొని మాటల సందర్భంలో వాటిని ఉదహరించడం కద్దు. ఆయన సత్యనిష్టకు తగ్గట్టు ఎవరి నుండి ఆ వచనాలు తాము మొదట విన్నారో వారి పేరును కూడా తప్పక తెలిపేవారు. ఒకప్పుడు బర్ద్వాన్ రాజాస్థానంలో శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే వివాదం పండితుల మధ్య చెలరేగిందని శ్రీరామకృష్ణులు చెప్పారు. ఆ సమయంలో పద్మలోచన్ సభలో లేడు. ఆ వాగ్వాదంలో పాల్గొన్న పండితులు తమ శాస్త్రజ్ఞానంతో లేదా బహుశా తమ అభిమానం మేరకు కొందరు శివుడు గొప్పవాడని మరికొందరు విష్ణువు గొప్పవాడని పేర్కొంటూ సభలో కలకలం లేవదీశారు. ఆ విధంగా మాటా పెరిగి ఆ వాగ్వాదం రెండు వర్గాల శైవుల వైష్ణవుల మధ్య దాదాపు కొట్లాటకు దారితీసింది. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అంతుబట్టలేదు. అందువలన ఆస్థాన ప్రధాన పండితుడిని రావించి సమస్యకు పరిష్కారం తేల్చమన్నారు. పద్మలోచన్ సభకు వచ్చాడు. సమస్యను విని సభనుద్దేశించి ఇలా చెప్పాడు: నా 14 తరాల వారిలో ఏ ఒక్కరూ శివుణ్ణి కానీ విష్ణువుని కానీ ఎన్నడూ చూసింది లేదు. అటువంటప్పుడు ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని నేనెలా నిర్ణయించి చెప్పగలుగుతాను? కానీ శాస్త్రాలు ఏం చెప్తున్నాయో మీరు తెలుసుకోగోరితే శైవ శాస్త్రాలు శివుడు గొప్పవాడని వైష్ణవ శాస్త్రాలు విష్ణువు గొప్పవాడని పేర్కొంటున్నాయని మాత్రం చెప్పవలసి వస్తుంది. కాబట్టి తమ ఇష్టదైవమే తక్కిన ఇతర దేవతల అందరికంటే శ్రేష్ఠుడని భావించాలి. ఇలా వ్యాఖ్యానించి పద్మలోచన్ శివ విష్ణువుల మహత్వాన్ని చాటే కొన్ని శ్లోకాలు ఉదహరించి చివరకు వారిద్దరూ గొప్పతనంలో సరిసమానులే అని తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఈ నిర్ణయంతో పండితుల మధ్య చెలరేగిన కలహం సద్దుమణిగింది. అందరూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దాపరికం లేని సూటిగా తెలిపిన ఆడంబరరహితమైన శాస్త్ర పరిజ్ఞానం ఆయన మేధా సంపత్తికి ప్రమాణమని, ఇదే ఆయన పేరు ప్రతిష్టలకు కారణమని ఈ సంఘటన నుండి మనం గ్రహించవచ్చు. కేవలం శాస్త్రాల శబ్దజాలమనే మహారణ్యంలో సుదూరం చొచ్చుకుపోయినందువలన మాత్రమే పద్మలోచన్ సుప్రసిద్ధుడైనాడనడం సబబు కాదు. ఆయన జీవన విధానం ప్రతిబింబించే ఉదారత, వైరాగ్యం, సత్ప్రవర్తన, తపశ్చర్యలు, ప్రగాఢ భగవద్భక్తి మొదలైన ఉదాత్త సద్గుణాలను పరికించి లోకులు ఆయన అసాధారణమైన ఒక గొప్ప సాధకుడిగా, మహాభక్తుడిగా పరిగణించారు. నిజమైన పాండిత్యం, ప్రగాఢ భగవద్భక్తి ఏకకాలంలో ఒక వ్యక్తిలో ఉండటం ఎంతో అరుదైన విషయం. ఏ వ్యక్తిలో ఈ రెండు కలగలిసి ఉంటాయో ఆ వ్యక్తి పట్ల లోకులు ఆకర్షితులవడం సహజం. కనుక పండిత పద్మలోచన్ గురించి వినగానే శ్రీరామకృష్ణులకు అటువంటి సత్పురుషుణ్ణి సందర్శించాలనే ఆకాంక్ష జనించడంలో వింతేమీ లేదు. బర్ద్వాన్ రాజస్థాన ప్రధాన పండితుడిగా చాలా కాలం పదవిని అలంకరించిన పద్మలోచన్ అప్పటికి కాస్త వయసు పైబడ్డ వ్యక్తే అయి ఉండాలి. మనస్సులో ఏదైనా ఆకాంక్ష జనించగానే శ్రీరామకృష్ణులు బాలుడి మాదిరి దాన్ని నెరవేర్చుకోవటానికి ఎంతో ఆతురత చెందేవారు. ఈ విశిష్ట లక్షణాన్ని ఆయన బహుశా చిన్ననాటి నుండి అలవరుచుకొని ఉండి ఉంటారు. జీవితం క్షణభంగురం కనుక చేయవలసింది వెంటనే చేసి ఈ సూక్తిని ఆయన చిత్తశుద్ధితో తన జీవితంలో పాటించారు. అదేవిధంగా తన ఆదర్శం పట్ల ప్రగాఢ నిష్ఠ, ఏకాగ్రతను అభ్యసించిన ఫలితంగా మనస్సు స్వభావం ఆ రీతిలో మారిపోతుందని కించిత్తు పర్యాలోచిస్తే మనం స్పష్టంగా గ్రహించవచ్చు. ఏది ఏమైనప్పటికీ శ్రీరామకృష్ణుల ఆతురతను చూసి ఆయన్ను బర్ద్వాన్కు పంపాలనుకున్నాడు మధురబాబు. ఈలోపు దీర్ఘకాల అనారోగ్య కారణంగా పద్మలోచన్ను గంగా తీరంలోని అరియదహాలోని ఒక ఉద్యాన గృహానికి తరలించారు. వాతావరణ మార్పు, స్వచ్ఛమైన గాలి పీల్చడం ఫలితంగా
పద్మలోచన ఆరోగ్యం కొంత మెరుగుపడిందనే సమాచారం తెలియవచ్చింది. ఆ సమాచారం నిజమో కాదో తెలుసుకొని రమ్మని హృదయ్ను పంపారు. హృదయ్ వెళ్ళి వచ్చి ఆ సమాచారం నిజమేనని రూఢిపరిచాడు. పద్మలోచన కూడా శ్రీరామకృష్ణుల గురించి విని ఆయన్ను చూడాలనే ఆతురతతో ఉన్నాడని తెలియవచ్చింది. శ్రీరామకృష్ణ సమీప బంధువు అని తెలుసుకొని హృదయ్ పట్ల ఆయన ఎంతో గౌరవం చూపించాడు. ఒక మంచి రోజు చూసుకొని పద్మలోచనను కలుసుకోవడానికి శ్రీరామకృష్ణులు బయలుదేరారు. హృదయ్ ఆయనకు తోడుగా వెళ్ళాడు. మొట్టమొదటిసారి కలుసుకున్నప్పుడు శ్రీరామకృష్ణులు పద్మలోచన్ ఒకరినొకరు చూసి ఎంతో ఆనందించారని హృదయ్ చెప్పేవాడు. చూడగానే పద్మలోచన్ సాధకుడైన ఉదార స్వభావుడని, మహాపండితుడని శ్రీరామకృష్ణులు గుర్తించారు. అలాగే శ్రీరామకృష్ణులు కూడా అత్యున్నత ఆధ్యాత్మికావస్థను సిద్ధించుకున్న మహాపురుషులని పద్మలోచన గ్రహించాడు. సుమధుర కంఠంతో శ్రీరామకృష్ణులు జగజ్జనని గురించి పాడిన పాటలు విని పద్మలోచన కళ్ళు బాష్పపూరితాలైనాయి. అంతేగాక సమాజ వ్యవస్థలో పదే పదే శ్రీరామకృష్ణులు బాహ్యస్మృతిని కోల్పోవటం చూసి ఆ అవస్థలో ఆయనకు కలిగే అనుభూతుల గురించి విని పద్మలోచన్ స్తబ్దుడయ్యాడు. శాస్త్రకోవిదుడైన పద్మలోచన్ శాస్త్రాల్లో నమోదైన ఆధ్యాత్మికావస్థలతో శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మికావస్థలను పోల్చడానికి ప్రయత్నించే ఉంటాడు. అలా ప్రయత్నించినప్పటికీ అతడు ఆ రోజు ఎటువంటి నిర్ణయానికి రాలేక ఎంతో ఇబ్బంది పడి ఉంటాడనడం నిస్సందేహం. ఎందుకంటే శ్రీరామకృష్ణుల చరమానుభూతులను శాస్త్రాల్లో నమోదైన వాటిలో కనుగొనలేక శాస్త్రవచనం నిజమో లేదా శ్రీరామకృష్ణుల అనుభవాలు సత్యాలో తేల్చుకోలేక సతమతమై ఉంటాడు కనుక. కాబట్టి శాస్త్రజ్ఞానం, సూక్ష్మబుద్ధి సహాయంతో ఆధ్యాత్మిక విషయాలన్నిటిలో ఖచ్చితమైన నిర్ణయాలు చేయగల పద్మలోచన్ వివేచనాత్మకమైన మనస్సు నాడు పరమానందంలో సైతం వెలుగులో నీడలా ఇతమిత్తంగా తెలియని ఒక శాంతిని పొందింది. మొదటి పరిచయం నుండి ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన అభిమానం, ఆకర్షణల కారణంగా శ్రీరామకృష్ణ పద్మలోచనలు మరికొన్నిసార్లు కలుసుకున్నారు. పర్యవసానంగా శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక అవస్థ గురించి పద్మలోచనకు ఏర్పడిన విశ్వాసం ప్రగాఢతరం కాసాగింది. ఆ విశ్వాసం ప్రగాఢతరం కావడానికి మరొక విశేష కారణం కూడా ఉంది. దాని గురించి మేము స్వయంగా శ్రీరామకృష్ణుల ముఖతా విన్నాం. పండిత పద్మలోచన్ వేదాంత అధ్యయనం, బోధంతో పాటు తంత్రశాస్త్రాలు నిర్దేశించిన సాధనలను కూడా చాలా కాలం నుండి అనుష్ఠిస్తూ వచ్చాడు. ఈ సాధనల ఫలితంగా అతడికి కొంత ఆధ్యాత్మిక అనుభూతి కూడా కలిగింది. కొన్ని ఆధ్యాత్మిక సాధనల మూలంగా పద్మలోచన్ సంతరించుకున్న శక్తి రహస్యాన్ని జగజ్జనని తనకు వెల్లడించిందని శ్రీరామకృష్ణులు తెలిపారు. అతడి ఇష్టదైవమైన దేవి అతడి సాధనల పట్ల ప్రసన్నురాలై అతడికి ఒక వరం ప్రసాదించిందని శ్రీరామకృష్ణులు తెలుసుకున్నారు. తద్వారా అనేక పండిత సదస్సుల్లో అజేయుడై తన శ్రేష్టత్వాన్ని పద్మలోచన పరిరక్షించుకున్నాడు. సదా తన వద్ద ఒక తువ్వాలు, నీటితో నిండిన చెంబును పద్మలోచన ఉంచుకునేవాడు. అతడు వాటిని చేతపట్టుకుని అటు ఇటు పచారులు చేసి వచ్చి ఆ నీటితో ముఖం కడుక్కొని తల మీద నీరు చల్లుకొని ఆ తర్వాత సమస్య పరిష్కారానికి పూనుకునేవాడు. ఇది అతడి అలవాటు. అతడి ఈ విచిత్ర అలవాటు కారణం ఏమిటో కనుగొనాలనే కుతూహలం ఎవరికీ కలగలేదు. దీని వెనక ఏదో నిగూఢమైన ఉద్దేశం ఉంటుందని ఎవరు ఊహించనూ లేదు. తన ఇష్టదైవం ఆజ్ఞ మేరకే తాను అలా చేస్తున్నాననే రహస్యం ఎవరికీ చివరకు తన భార్యకు సైతం అతడు వెల్లడించలేదు. అలా చేసినప్పుడు మేధస్సు, శాస్త్రజ్ఞానం, దైవానుగ్రహం కలిసి అతడిని అలా చేయమని ప్రేరేపించేవి. నాటి నుండి ఆ సలహాను తూచా తప్పక పాటిస్తూ ఎవరికీ తెలియరాని రీతిలో సత్ఫలితాలను పొందుతూ వచ్చాడు. జగజ్జనని అనుగ్రహంతో పద్మలోచన్ శక్తి రహస్యం గురించి తెలుసుకోగలిగానని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఇలా ఉండగా ఒకరోజు అదను కనిపెట్టి ఆయన పండితుడి తువ్వాలు, నీటి చెంబు దాచేశారు. ఆ వస్తువు లేకపోవడంతో చర్చిస్తున్న సమస్యకు పరిష్కారంలో నాడు పద్మలోచన్ పాల్గొనక ఆ వస్తువులను వెతకడంలో నిమగ్నుడయ్యాడు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులే వాటిని దాచిపెట్టారని తెలిసాక అతడి ఆశ్చర్యానికి అద్దు లేకపోయింది. తన రహస్యం తెలియడం వల్లనే శ్రీరామకృష్ణులు అలా చేశారని పండితుడు గ్రహించి శ్రీరామకృష్ణులను తన ఇష్టదైవంగా ఎంచి ఆయన్ను స్తుతిపూర్వకంగా శ్లాఘించకుండా ఉండలేకపోయాడు. ఆనాటి నుండి పండితుడు శ్రీరామకృష్ణులను భగవదవతారంగా పరిగణించి ఆయన పట్ల ఆ మేరకు భక్తి ప్రపత్తులతో మెలగసాగాడు. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు:
పద్మలోచను అంత గొప్ప పండితుడైనప్పటికీ దీని పట్ల భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు. అతడు ఇలా అనేవాడు, నా ఆరోగ్యం కూటుపడ్డ తర్వాత పండితులందరినీ సమావేశపరిచి మీరు ఒక భగవదవతారం అని వారికి చాటి చెప్తాను. నా మాటను ఎవరు ఖండిస్తారో చూస్తాను. మధురబాబు ఒక సందర్భంలో ఏదో మరొక కారణంగా అనేక మంది పండితులను రావించి ఒక పండిత సదస్సును దక్షిణేశ్వరంలో ఏర్పాటు చేయబోయాడు. పద్మలోచను లోభరహితుడు నిష్ఠాగరిష్ఠుడు అయిన బ్రాహ్మణుడు కావడం చేత ఎన్నడూ నిమ్న కులస్తుడి నుండి ఎటువంటి కానుక పుచ్చుకోడు. ఈ కారణంగా అతడు పండిత సదస్సుకు రాడేమోనని మధుర అనుమానించి సదస్సుకు హాజరయ్యేలా పద్మలోచనకు విజ్ఞప్తి చేయమని నన్ను కోరాడు. మధుర కోరిక మేరకు పద్మలోచన ఆప్యాయంగా, మీరు దక్షిణేశ్వరానికి రాగలరా అని అడిగాను. అందుకతడు, మీతో పాటు పాకివారింటికి కూడా వచ్చి అక్కడ భోజనం చేస్తాను. అటువంటప్పుడు ఇతరుల ఇళ్ల సంగతి ప్రత్యేకంగా చెప్పాలా అన్నాడు. కానీ మధుర సమావేశపరిచిన పండిత సదస్సుకు పద్మలోచన రాలేకపోయాడు. సదస్సు జరగడానికి ముందే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. కంట తడిపెట్టుకుని శ్రీరామకృష్ణుల నుండి సెలవు పుచ్చుకొని కాశీకి వెళ్ళిపోయాడు. కొద్ది కాలంలోనే అక్కడే ఆయన దివంగతుడైనాడని తెలియవచ్చింది. పై సంఘటన జరిగిన చాలా కాలం తర్వాత కొందరు కలకత్తా భక్తులు శ్రీరామకృష్ణుల పాదపద్మాలను ఆశ్రయించి రాసాగినప్పుడు భక్తి పారవశ్యంలో వారు బాహాటంగా ఆయన్ను భగవదవతారంగా అభివర్ణించారు. అప్పుడు పై విషయం తెలియరాగా అలా అభివర్ణించవద్దని శ్రీరామకృష్ణుల వారిని కట్టడి చేశారు. కానీ వారు అలా చాటటం మానలేదు. దానితో ఆయన విసుగు చెందేవారు. దాని గురించి మాతో ఇలా చెప్పేవారు, వారిలో ఒకరు వైద్యుడు, మరొకరు నాటకశాల కార్యనిర్వాహకుడు. వారు ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చి నన్ను ఒక అవతారమూర్తిగా పేర్కొనేవారు. అలా పేర్కొని నన్నేదో గొప్పవాడిని చేస్తున్నామని వారు భావించేవారు. కానీ అవతారం అంటే ఏమిటో వారికి తెలుసా? వారు ఇక్కడికి వచ్చి నన్ను అవతారమూర్తిగా పేర్కొనడానికి చాలా కాలం మునిపే తమ యావత్ జీవితాలను ఇటువంటి విషయాలను అధ్యయనం చేయటంలో గడిపిన పద్మలోచన వంటి మహాపండితులు ఎందరో. వారిలో కొందరు షడ్దర్శనాల్లో, మరికొందరు 3 దర్శనాల్లో పారంగతులైన వారు ఇక్కడికి వచ్చి నన్ను అవతారంగా అభివర్ణించి వెళ్ళారు. అవతారం అని పేర్కోబడటం నాకు రోతగా పరిణమించింది. అలా నన్ను పేర్కొనడంలో నాకు అదనంగా ఏం గొప్పతనం ఆపాదిస్తున్నారు? పద్మలోచనే కాకుండా అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు మరికొందరు సుప్రసిద్ధ పండితులను కూడా కలుసుకున్నారు. మాట సందర్భంలో అప్పుడప్పుడు మాతో వారిలో తాను చూసిన విశేష సద్గుణాలను గురించి ఆయన చెప్పేవారు. అటువంటి సుప్రసిద్ధ వ్యక్తుల్లో కొందరిని గురించి ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి ఒకప్పుడు ఆయన తన పర్యటనలో వంగదేశానికి వచ్చాడు. ఉత్తర కలకత్తాలోని బారానగర్కు చెందిన సింధి అనే పల్లెలో ఒక పెద్ద మనిషి ఉద్యానవనంలో కొంతకాలం బస చేశాడు. మహాపండితుడిగా అప్పటికే ఆయన ప్రసిద్ధుడు. కానీ అప్పటికింకా ఆయన ఆర్య సమాజాన్ని స్థాపించలేదు. తన మూల సిద్ధాంతాలను ప్రచారం చేయలేదు. ఆయన గురించి విని శ్రీరామకృష్ణులు ఒకరోజు ఆయన్ను చూడబోయారు. స్వామి దయానంద గురించి మాటల సందర్భంలో ప్రస్తావించి మాతో ఒక సందర్భంలో ఇలా చెప్పారు, సింధీ ఉద్యానంలో బస చేసి ఉన్న ఆయన్ను చూడడానికి వెళ్ళాను. ఆయన కొంత శక్తి సముపార్జించాడని కనుగొన్నాను. ఆయన రొమ్ము సదా ఎర్రబారి ఉండేది. వైఖారి అవస్థలో ఉండి రేయింబవళ్ళు శాస్త్రాంశాలను గురించి మాట్లాడుతుండేవాడు. వ్యాకరణ ప్రయోగాలతో అనేక పదాల అర్థాలను తల్లకిందులు చేసేవాడు. నేనేదో చేస్తాను, ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాను అనే అహం ఆయన మనస్సులో ఉండేది. జయనారాయణ పండితుడిని గురించి శ్రీరామకృష్ణ చెప్పేవారు. మహాపండితుడైనప్పటికీ అతడిలో అహంకారం లేదు. తన మరణం గురించి అతడికి ముందుగానే తెలుసు. తాను కాశీకి వెళ్ళి అక్కడ మరణిస్తానని చెప్పేవాడు. నిజానికే అట్లాగే జరిగింది. అర్యదాహ వాస్తవుడైన కృష్ణకిషోర్ భట్టాచార్యకు తమ పట్ల గల భక్తి ప్రపత్తులను గురించి శ్రీరామకృష్ణులు అనేక సందర్భాల్లో ప్రస్తావించేవారు. ఆయన అతడి ఇంటికి వెళ్ళి వచ్చేవారు. మహాభక్తురాలైన కృష్ణకిషోర్ భార్య కూడా శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కృష్ణకిషోర్ భక్తి విశ్వాసాలు అసాధారణమైనవి. రామనామం పట్లనే కాక మరా పట్ల కూడా కృష్ణకిషోర్కి ఎంతో భక్తి ప్రపత్తులుండేవి. అందుకు కారణం రామమంత్రాన్ని నారద మహర్షి అప్పటికి దారిదోపిడిగాడైన వాల్మీకి ఆ రీతిలో ఉపదేశించాడని పురాణాలు వచిస్తున్నాయి. ఆ రామమంత్రాన్ని జపం చేస్తూ పోగా వాల్మీకి మనస్సులో శ్రీరామచంద్రుడి అద్భుత దివ్యలీల అభివ్యక్తమైంది.
దాంతో ఆయన ఆదికవి అయి రామాయణాన్ని రచించాడు. కృష్ణకిషోర్ సంసారంలో ఎన్నో ఇక్కట్లకు బాధలకు గురైనాడు. యుక్త వయస్కురాలైన ఆయన 2 కుమారులు అకాల మరణం పొందారు. పుత్రశోకం ఎంత ప్రగాఢమైందంటే మహాభక్తుడైన కృష్ణకిషోర్ కూడా ఆ శోకాన్ని భరించలేక తల్లడిల్లిపోయాడని శ్రీరామకృష్ణులు చెప్పేవారు. పైన పేర్కొన్న సాధకులనే కాక శ్రీరామకృష్ణులు మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ మొదలైన వారిని కూడా కలుసుకున్నారు. దేవేంద్రుని ఉదార భక్తిని గురించి, విద్యాసాగర్ కర్మయోగ పర్వత్వాన్ని గురించి మాతో అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులు ప్రస్తావించేవారు.